చూడమ్మా, చాప్టర్ 12 బ్లడ్ రిలేషన్స్ ఆల్రెడీ నన్ను పెట్టేసినట్టున్నాం కదా, కాబట్టి జనరేషన్స్ రాసుకోండి. జనరేషన్స్ అని చెప్పి సైడ్ హెడింగ్ పెట్టుకుని మొత్తం మన ముందు 3 తరాలు, మన వెనక 2 తరాలు చెప్పుకున్నాను నేను, కాబట్టి అది చెప్పుకుందాం ఒకసారి. ఐ స్పౌజ్ ఏమండి, తర్వాత బ్రదర్, తర్వాత సిస్టర్. ఏమా మన దాంట్లో మెయిన్ క్యాండిడేట్స్ వీళ్ళేనమ్మా. మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళంటే ఎవరు వస్తారు? ఐ, బ్రదర్, సిస్టర్, తర్వాత స్పౌజ్. ఇక్కడ ఐ మేల్ అయితే స్పౌజ్ ఏమవుతారు? ఫీమేల్ అవుతారు. ఐ ఫీమేల్ అయితే స్పౌజ్ ఏమో మేల్ అవుతారు. అంటే అక్కడ స్పౌజ్ అంటే భార్య లేక భర్త అని వస్తుందమ్మా, హస్బెండ్ లేక వైఫ్ అని వస్తుంది. ఇక్కడ ఐని బట్టి ఉంటుంది అన్నమాట. ఏమా తర్వాత వీళ్ళ ముందు రిలేషన్ మనం ఏం చెప్పుకున్నాం? ఫాదర్ మదర్. ఫాదర్ మదర్ ఏమండి, అలాగే అంకుల్ ఆంటీ కూడా చెప్పుకోవచ్చు, కానీ అంత ఇంపార్టెన్స్ ఉండదు. అంటే మన ఫ్యామిలీకి సంబంధించి అంటే మ్యాక్సిమం ఇదే చెప్తాం. లేకపోతే రాయండి సార్ దానికి అంకుల్ ఆంటీ. తర్వాత వీళ్ళకన్నా ముందు ఎవరండి? గ్రాండ్ పేరెంట్స్. అయ్యో యారమర్ పక్క పోయింది. గ్రాండ్ పేరెంట్స్. గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్. వీళ్ళకన్నా ముందు గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్, గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్. పేరెంట్స్ ఏమా అంటే ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు వస్తారు? ఫాదర్ వస్తారు, లేదా ఫాదర్ మదర్ వస్తారు, మదర్ ఫాదర్ వస్తారు, లేదా మదర్ మదర్ వస్తారు. ఏమండి, వాళ్ళే మెయిన్ గ్రాండ్ పేరెంట్స్ అంటే. ఏమండి, తర్వాత అలాగే గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు వస్తారు? ఫాదర్కి గ్రాండ్ ఫాదర్ అవుతారు, మదర్కి గ్రాండ్ ఫాదర్ అవ్వచ్చు, లేదా ఫాదర్ యొక్క గ్రాండ్ మదర్ అవ్వచ్చు, అలాగే మదర్ యొక్క గ్రాండ్ ఫాదర్ అవ్వచ్చు, లేదా మదర్ యొక్క గ్రాండ్ మదర్ అవ్వచ్చు. అర్థమైందమ్మా? ఏమా ఇలా అర్థమైందా? ఆయన గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ అని చెప్పి ఆయన సరే. నెక్స్ట్ మన తర్వాత జనరేషన్ ఎవరు వస్తారు? చిల్డ్రన్. సన్, డాటర్. అంతే, మనకు సంబంధించి అయితే వీళ్ళు వస్తారు. అలాగే బ్రదర్ సిస్టర్ సంబంధించి అయితే నీసు నెప్పి వస్తారమ్మ. నెప్పి వస్తారు. ఇంకెవరు వస్తారు? కజిన్స్ వస్తారేమో. కజిన్ వద్దులేండి, కజిన్ మళ్ళీ మారిపోదు. తర్వాత వీళ్ళ తర్వాత జనరేషన్ ఎవరు వస్తారు? గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు. ఏమండి, ఈ జనరేషన్స్ అండి జనరల్గా అయితే. ఇప్పుడు కూడా మన ఏరో మార్క్ కింద పెడుతున్నాం అంటే వీళ్ళ నుంచి ఈ తరం వచ్చిందన్నమాట, ఈ జనరేషన్ వచ్చిందన్నమాట, వీళ్ళ నుంచి ఈ జనరేషన్ వచ్చింది, వీళ్ళ నుంచి ఈ జనరేషన్ వచ్చింది, వీళ్ళ నుంచి ఈ జనరేషన్ వచ్చింది, వీళ్ళ నుంచి ఈ జనరేషన్ వస్తుంది. ఏమండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే, మనకి జనరల్గా తెలుగులో అయితే, మన మాతృభాషలో అయితే మనం ఏం చెప్తామంటే, నీస్ అంటే ఏం చెప్తాం? మేనకోళ్ళు అంటాం. నెఫ్యూ అంటే మేనలుడు అంటాం. మరి నీసు నెఫ్యూ అంటే మనం తెలుగులో ఎలా మాట్లాడతాం అంటే, మన మేనకోడలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్క అంటే మగవాళ్ళు అయితే అక్క కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనకోడలు అంటాం. అలాగే అక్క కొడుకు లేదా చెల్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేనలుడు అంటాం. అలాగే అక్క కూతురు లేదా చెల్లి కూతురుని ఏమంటాం అంటే మేనకోడలు అంటాం. ఏమండి, అదే అమ్మాయిలు అయితే అన్నయ్య కూతురు లేదా తమ్ముడు కూతుర్ని ఏమంటాం అంటే మేనకోడలు అంటాం. అలాగే అన్నయ్య కొడుకు లేదా తమ్ముడు కొడుకుని మనం మేనలుడు అంటాం, ఆడవాళ్ళకైతే నేను చెప్పేది. ఏమండి, అది విషయం.
మరి ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ ఇంకోటి తెలుగులో ఇప్పుడు మన అన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతారు వాళ్ళు పిల్లల కింద లెక్క వస్తారు తెలుగులో అయితే. వాళ్ళు అందుకనే చిన్న అన్న పెద్ద నాన్న అంటారు చూసారా. కాబట్టి మన అన్న పిల్లలు ఉన్నారంటే మనకు పిల్లల కింద లెక్క వస్తారు జనరల్గా అయితే మన తెలుగులో అయితే. అలాగే మన తమ్ముడు పిల్లలు ఉన్నా సరే మన పిల్లల కింద లెక్క వస్తారు. కానీ అలాగే ఆడవాళ్ళని తీసుకుంటే అక్క పిల్లలు ఉన్నారు అనుకోండి పిల్లల కింద లెక్క వస్తారు. అందుకనే పిన్ని అంటారు. అక్క పిల్లలు ఏమంటారంటే ఆ పర్టికులర్ మెంబర్ని పిన్ని అంటారు. అలాగే చెల్లెలు పిల్లలు ఉన్నారు అనుకోండి, చెల్లెల పిల్లలు కూడా పిల్లల కింద లెక్క వస్తారు తెలుగులో. అందుకనే పెద్దమ్మ అంటారు. ఏమండి? అయితే ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఇబ్బంది ఏంటంటే, అంటే ఇబ్బంది అంటే సులువు అని చెప్పి ఓ విధంగా చెప్పొచ్చు. కానీ మన వరుస ప్రకారం లేదా మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం అలా ఆలోచిస్తే ఓ విధంగా తప్పు అనొచ్చు. అది సర్లేండి, తప్పుదేముంది కానీ అది ఎలాగ అందరూ ఉపయోగించేస్తారు అంతే ఇంగ్లీష్లో వదిలేండి. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి మనకు మేనగోడలు మేనల్ని మనం తెలుగులో చెప్తాం. మేనగోడలు మేనల్డ్ అంటే అక్క కొడుకు కానీ లేదా అక్క కూతురు కానీ, ఎవరికి మగవాళ్ళకైతే. అదే ఆడవాళ్ళకైతే అన్నయ్య కొడుకు కానీ అన్నయ్య కూతురు కానీ, లేదా తమ్ముడు కొడుకు కానీ తమ్ముడు కూతురు కానీ, మనం అలా చెప్తాం మేనగోడలు మేనల్డ్ అని. అయితే ఇక్కడ ఏమని చెప్తారంటే ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు అనుకోండి, అన్నయ్య కొడుకుని మనం పిల్లలు అని చెప్తాం కదా మగవాళ్ళకి. కానీ ఇక్కడ ఏం చెప్తారంటే వీళ్ళు నీస్ అని చెప్తారు. అదే సారీ నెఫ్యూ అని చెప్తారు మగ పిల్లలనైతే. అర్థమవుతుందమ్మా? మగవాళ్ళకి వాళ్ళ అన్నయ్య పిల్లల్ని మనం తెలుగులో అయితే పిల్లలు అని చెప్తాం, లేదా తమ్ముడు పిల్లల్ని పిల్లలు అని చెప్తాం. కానీ ఇక్కడ ఏం చెప్తామంటే అన్నయ్య పిల్లల్ని మగవాళ్ళు అయితే కనుక వాళ్ళకి ఏమంటారంటే నెఫ్యూ అంటారు. అదే అన్నయ్య పిల్లల్ని ఆడపిల్లలు అనుకోండి నీస్ అంటారు. ఏమండి? అంటే ఇక్కడ తెలుగులో పిల్లల కింద భావించింది ఇక్కడికి వచ్చేటప్పటికి నీసు నెఫ్యూ అయిపోయింది. ఏమండి? మీకు తెలుసు కదా విషయాలని, తెలుసు కదమ్మా. అది గుర్తుపెట్టుకోండి. అంటే మేనగోడలో మేనల్డ్ అనేది మనం ప్రత్యేకంగా ఒక సందర్భం ప్రకారం చెప్తాం. కానీ ఇక్కడ మేనగోడలో మేనల్డ్ అన్న, అన్న పిల్లలు చెల్లెల పిల్లలు అన్న ఒకటే. మన తెలుగులో అయితే మన పిల్లల కింద భావిస్తాం. అక్క పిల్లలు కానీ అదే అక్క పిల్లలు అయితే ఆడవాళ్ళకి అక్క పిల్లల పిల్లల కింద భావిస్తారు. మగవాళ్ళు అయితే అన్నయ్య పిల్లలు లేదా తమ్ముడు పిల్లల్ని ఏంటంటే పిల్లల కింద భావిస్తారు. కానీ ఇక్కడ మగవాళ్ళకి అన్నయ్య పిల్లల్ని తమ్ముడు పిల్లల్ని కూడా ఇక్కడ ఏంటంటే నీసు నెఫ్యూ కింద చెప్పేస్తారు. అలాగే ఆడవాళ్ళకి అక్క పిల్లల్ని చెల్లెల పిల్లల్ని కూడా ఇక్కడ నీసు నెఫ్యూ కింద చెప్తారు. మన మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం మన పిల్లల కింద చెప్తారు. అది విషయం. ఏమండి? ఇంకో విషయం, ఇప్పుడు అలాగే మన తెలుగులో మనం ఏం చేస్తామంటే అత్త భర్త ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం మావయ్య అంటాం. ఏమండి? లేదా ఇంకోళ్ళు ఎలా చెప్పచ్చు అంటే మన అమ్మ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మావయ్య అంటాం, లేదా అన్నయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళని మావయ్య అంటాం. దాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో మావయ్య అనడానికి అంకుల్ అంటాం. అయితే ఇక్కడ వచ్చిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటామంటే ఇప్పుడు మగవాళ్ళు అనుకోండి, మగవాళ్ళు ఉన్నారు అనుకోండి, మగవాళ్ళు యొక్క అన్నయ్య పిల్లలు ఆ పర్టికులర్ పర్సన్ ఎలా పిలుస్తారంటే బాబయ్య అని పిలుస్తారు. కానీ ఇక్కడ బాబయ్యకి కూడా అంకులే వాడతారు, పెద్దనాన్నకి అంకులే వాడతారు. ఏమండి? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అలాగే ఆడవాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆడవాళ్ళ యొక్క అక్క పిల్లలు ఆ పర్టికులర్ పర్సన్ ఏమని పిలుస్తారు? పిన్ని అని పిలుస్తారు. అదే చెల్లెల పిల్లలు అయితే పెద్దమ్మ అని పిలుస్తారు. కానీ ఇక్కడ పిన్నికి పెద్దమ్మకి కూడా అంటే ఉపయోగిస్తాం. అంటే ఓ విధంగా చెప్పాలంటే మావయ్య అన్న, పెద్దనాన్న, చిన్నాన్న అన్నిటికీ ఇక్కడ అంకులే ఉపయోగిస్తాం. పిన్నన్న, పెద్దమ్మన్న, అలాగే అత్తమ్మన్న, మొత్తం మూడిటికి ఇక్కడ అంటే ఉపయోగిస్తాం. అర్థమవుతుందండి? ఏమన్నా అర్థమైందా? అంటే ఈ విధంగా చెప్పాలంటే కొద్ది వరుసలు డిఫరెంట్ వచ్చేస్తాయి ఇంగ్లీష్లో చెప్పాలంటే. అందుకే చూడండి అంతా ఇంగ్లీష్ అంతా రివర్స్. మీరు ఏదైనా సెంటెన్స్ చెప్పాలనుకుంటే మనం ఎడం చేతి వైపు నుంచి కుడి చేతి వైపు రాస్తున్నాం అనుకోండి, ఇంగ్లీష్లో రాసేటప్పుడు ఎడం చేతి వైపు నుంచి కుడి చేతి వైపు వస్తుంది మీనింగ్. మీరు గమనించారు లేదు కానీ అది. నేను బుక్ రాస్తున్నాను అన్నాం అనుకోండి, ఐ రోడ్ ద బుక్ అంటాం. మరి నేను బుక్ రాస్తున్నాను, బుక్ ముందు వచ్చింది, కానీ ఐ రోడ్ ద బుక్ చివరిలో వచ్చింది. ఐ రైట్ ద బుక్ అని చెప్పి అంటాం, రాస్తాను అని. అది చివరిలోకి వచ్చింది. అలా రివర్స్ వస్తుంది అన్నమాట ఇంగ్లీష్. ఏమండి? మీకు అది రాయక్కర్లేదు కదమ్మా.
రాయాలా? అంకుల్ అంటూ ఇవన్నీ రాయాలమ్మా? నీసు నెఫ్యూ ఎవరెవరికి వాడతారో వాళ్ళు చెప్పాలా? అక్కర్లేదు కదా, చెప్పనా? అదే తెలియదంటే రాద్దాం, పోయిందేముంది. లేదు మాకు తెలుసండి అని చెప్పంటే ఇంకా అక్కర్లేదు. సరే వద్దంటారు కదా, పోయి. ఇంకొకటి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ మీకు నేను చెప్పాను, నాన్న తరపు అందరినీ కూడా మెటర్నల్ అంటారు, సారీ పెటర్నల్ అంటారు, పెటర్నల్. అలాగే అమ్మ తరపు బంధువులందరినీ కూడా మనం మెటర్నల్ అని చెప్తాం. మెటర్నల్ అంకుల్ అని, మెటర్నల్ అంట్ అని, అలాగే పెటర్నల్ అంకుల్, పెటర్నల్ అంట్ అలా చెప్తాం. ఇక్కడ మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మదర్లో ఎమ్ వస్తుంది కదా ఫస్ట్, అలాగే మెటర్నల్లో ఎమ్ వస్తుంది ఫస్ట్, మెటర్నల్ అని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మెటర్నల్ మదర్కి ఉపయోగించేస్తామో పెటర్నల్ ఫాదర్కి ఉపయోగిస్తాం. ఏమండి? ఇంకా అది కూడా నేను రాయట్లేదు. ఏమండి? నెక్స్ట్ ఇంకోటి ఏం ఉపయోగిస్తాం అంటే, ఇక్కడ అంతేనా, మీకు చెప్పాల్సిన విషయాలు అయితే ఏం లేవు. ఏమండి? పెటర్నల్ మెటర్నల్ కూడా రాయాలి ఏమన్నాను? అక్కర్లేదు కదా, చెప్పండి అమ్మా. సరే అయితే ఇప్పుడు చూద్దాం. అలాగే గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అంటే ఎవరు వస్తారు? ఫాదర్ యొక్క గ్రాండ్ ఫాదర్ అయినా అవ్వచ్చు, ఫాదర్ యొక్క గ్రాండ్ మదర్ అయినా అవ్వచ్చు, మదర్ యొక్క గ్రాండ్ ఫాదర్ అయినా అవ్వచ్చు, మదర్ యొక్క గ్రాండ్ మదర్ అయినా అవ్వచ్చు. ఏమండి? మన ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు అంకుల్ అంటూ రారు, కానీ జనరేషన్స్ గురించి చెప్పాను కాబట్టి నేను అంకుల్ అంటూ రాశాను. మన ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు ఫాదర్ మదరే వస్తారు మనకి మెయిన్గా. అలాగే బ్రదర్ సిస్టర్ వస్తారు, స్పౌజ్ రావచ్చు అంతే. అలాగే సన్ డాటర్ వస్తారు, నీసు నెఫ్యూ రారు, గ్రాండ్ చిల్డ్రన్ వస్తారు అంతే. సరే ఇప్పుడు ఫస్ట్ 12.3లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఉంది. ఆ క్వశ్చన్స్ ఎగ్జాంపుల్స్ కింద మనం చేసేద్దాం. ఇంకో విషయం, మనం ఏది ఎలా రిప్రజెంట్ చేస్తారో అది ముందు చెప్పుకోవాలి. చూద్దాం ఒకసారి. నేనైతే మేల్ పర్సన్ని నేను స్క్వేర్తో డినోట్ చేస్తానన్నా. నాకు ఇది అలవాటు. మీరు ఇంకా వేరే సింబల్ పెట్టుకుంటే మరీ మంచిది, మీ ఇష్టం అది. మీరు ఇబ్బంది పడకుండా, కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఏది చేసినా పర్వాలేదు, మీ ఇష్టం అది. ఏమా మేల్. ఫీమేల్కి నేను సర్కిల్ పెట్టుకుంటాను అమ్మా. ఫీమేల్ సర్కిల్ కింద నేను రిప్రజెంట్ చేస్తాను. అలాగే సేమ్ జనరేషన్ వాళ్ళని నేను ఏం చేస్తానంటే ఇలా లైన్ సెగ్మెంట్తో డినోట్ చేస్తాను. అర్థమవుతుంది? నెక్స్ట్ అలాగే కపుల్స్ ఉన్నారు అనుకోండి, మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని ఎలా డినోట్ చేస్తానంటే నేను డబల్ యారోతో డినోట్ చేస్తాను. అంటే ఏ బి ఇద్దరు కూడా కపుల్ అనుకోండి, ఏ బికి హస్బెండ్ అయితే బికి హస్బెండ్ అయితే బి ఏకి ఏమవుతారు? వైఫ్ అవుతారు. కాబట్టి బోత్ సైడ్స్ రిలేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరికి నేను ఇలా యారో మార్క్ కింద పెట్టుకుంటాను. మీ ఇష్టం, మీరు వేరే ఇండికేషన్ ఏమైనా పెట్టుకున్నారు అనుకోండి, మీ ఇష్టం అది. కొంతమంది ఇలా కూడా డినోట్ చేస్తారు. అర్థమవుతుందమ్మా? అది మీ ఇష్టం, ఎలాగైనా మీరు ఏ సింబల్ ఇచ్చుకున్నా పర్లేదు, కానీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంతే. మనం ఏది వాడదాం, ఇది వాడదామా? ఫస్ట్ వన్ వాడదామా? సరే. ఇంకోటి, మన తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో బ్రదర్ సిస్టర్, వీళ్ళని సిబ్లింగ్స్ అంటారు. వీళ్ళిద్దరిని సిబ్లింగ్స్ అంటారు. సిబ్లింగ్స్ అంటే తోబుట్టువులు అని. ఏమంటే బ్రదర్ని సిస్టర్ని సిబ్లింగ్స్ అంటారు. నెక్స్ట్ ఇదమ్మా ఇండికేషన్ అయితేనే, ఇంకా అంతకుమించి ఇండికేషన్ అయితే ఏమి ఉండదు ఇక్కడ. ఏమండి? సరే ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎగ్జాంపుల్స్ అని చెప్పి నేను చెప్పేస్తాను. ఎగ్జాంపుల్స్ ఏమా, అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమంటాడు? ఏ ఈస్ బీస్ డాటర్, బి ఈస్ సీస్ మదర్ అంటాడు. అవునా? ఏ ఈస్ బీస్ డాటర్, ఏమన్నాడు? ఏ ఈస్ బీస్ డాటర్, బి ఈస్ సీస్ మదర్. ఏ ఈస్ బీస్ డాటర్ అట. బి యొక్క డాటర్ ఎవరు? ఏ. డాటర్ ఏ, ఫీమేల్ కాబట్టి సర్కిల్ వేసాం. లేదు కొంతమంది ఇంకేం చేస్తారంటే ప్లస్ మైనస్ కూడా వేసుకుంటారమ్మా. అమ్మా మీ ఇష్టం అది, మేల్కి ప్లస్ ఫీమేల్కి మైనస్ అలా కూడా వేసుకుంటారు.
నేను ఇంకా అలా వేయట్లేదు, ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ మొత్తం మొదలుగా మోసం వస్తుంది. తర్వాత ఇంకేమన్నాడు, బి ఈస్ సీస్ మదర్. మరి ఇప్పుడు బి ఈస్ సీస్ మదర్ అన్నారంటే బి మేలా ఫీమేలా? ఫీమేల్. ఎవరి మదరు? సీస్ మదర్ అట. అర్థమవుతుందని నేను చెప్పింది. అంటే బికి మరో చైల్డ్ ఉన్నారన్నమాట. మరి సి అనే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, మేలో ఫీమేలో నాకు తెలియదు. కానీ ఆవిడ ఏం ఇచ్చాడంటే ఏ ఈస్ బీస్ డాటర్. బి డాటర్ ఎవరంటే ఏ. తర్వాత బి సీస్ మదర్. సీస్ మదర్ ఎవరంటే బి అట. ఇది వేసాను. తర్వాత ఇంకేమన్నాడు, డి సీస్ బ్రదర్. డి సికి బ్రదర్ అట. కాబట్టి డి అనేవాడు మేల్ పర్సన్ అవుతాడు. తర్వాత హౌ ఈస్ డి రిలేటెడ్ టు ఏ. డి రిలేటెడ్ టు ఏ అంటే ఒక సేమ్ జనరేషనే కదా, ఏమవుతాడు డి ఏకి. ఇంకో విషయం ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, డి రిలేటెడ్ టు ఏ. టూ ఏ అని వచ్చిందా? ఏ ముందు టూ వచ్చిందా? ఏకి ఏమవుతాడు డి అని అర్థం. టూ ఏ. డి ఈజ్ రిలేటెడ్ టు బి అన్నాం అనుకోండి, బికి ఏమవుతాడు అని అర్థం. అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. టూ పక్కన ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏమవుతారో చెప్పాలి మనం, అంతకు ముందున్న పర్సన్స్. డి ఈజ్ రిలేటెడ్ టు ఏ. హౌ ఈస్ డి రిలేటెడ్ టు ఏ. డి ఏకి ఏమవుతాడు? ఏమవుతాడు? బ్రదరేగా. బ్రదర్. కాబట్టి డి ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఏ. డి ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఏ. సేమ్ జనరేషనే కాబట్టి మీకు కావాలంటే ఇంకా డౌట్ ఏమైనా ఉంటే ఇలా కూడా పెట్టేసుకోవచ్చు, సేమ్ జనరేషనేగా, అది విషయం. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? బ్రదర్ అంటే నువ్వు సి అవుతుందమ్మా. ఫస్ట్ వన్ సి అమ్మా ఆప్షన్. తర్వాత సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ పి ఈస్ క్యూస్ బ్రదర్. క్యూ బ్రదర్ ఎవరంటే పి అట. క్యూ బ్రదర్ ఎవరంటే పి అట. అంటే పి అనేవాడు మేల్ మాట. నెక్స్ట్ ఆర్ ఈస్ క్యూస్ మదర్. ఆరు క్యూ యొక్క మదర్ అట, కాబట్టి ఫీమేల్. ఆర్ ఈస్ క్యూస్ మదర్. అంటే మీకు ఏరో మార్క్ కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే ఏరో మార్క్ లేను, మామూలుగా జనరేషన్ కోసం చెప్పాను తప్ప. కొంతమంది ఏంటంటే ఇలా వేస్తారు, వీళ్ళ నుంచి వీళ్ళు వచ్చారని. మనకు అవసరం లేదు, పైనుంచి తెలుస్తుంది కదా, ఇంకెందుకు వేసుకోవడం అవసరం లేదు. నేనైతే మనకి టైం దండ అమ్మో ఏరో మార్క్ ఇవ్వకూడదు తెచ్చాం, అది విషయం. నువ్వు ఎలా చూసారు, ఎలా కన్ఫ్యూజ్ వచ్చేది అనమాట, అది విషయం. తర్వాత ఆర్ ఈస్ క్యూస్ మదర్. తర్వాత ఎస్ ఈస్ ఆర్స్ ఫాదర్. ఎస్ ఆర్ కి ఫాదర్ అటండి. ఎస్ ఈస్ ఆర్స్ ఫాదర్ అంటే ఎస్ అనే వాళ్ళు ఏమవుతారు? మేల్ అవుతారు. ఎస్. ఎస్ ఈస్ ఆర్స్ ఫాదర్. టీ ఈజ్ ఎస్ మదర్. అయ్యి బాబోయ్ ఇక్కడ సరిపోదు, చూద్దాం ఇక్కడ వరకు. ఫస్ట్ ఏమన్నాడు? క్యూ ఈస్ పి ఈస్ క్యూస్ బ్రదర్. పి ఈస్ క్యూస్ బ్రదర్ వేసాను. తర్వాత ఆర్ ఈస్ క్యూస్ మదర్. ఆర్ క్యూకి మదర్ అట. ఎస్ ఈజ్ ఆర్స్ ఫాదర్. ఎస్ ఆర్ కి ఫాదర్ అట, అంటే మేల్. తర్వాత టీ ఈజ్ ఎస్ మదర్. ఎస్ కి మదర్ టీ అటమ్మా, అంటే మేల్ అమ్మా. ఫీమేల్ సారీ ఫీమేల్. హౌ ఈజ్ పి రిలేటెడ్ టు టీ. పి టీకి ఏమవుతారు? 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 గ్రేట్ గ్రాండ్ మదర్. గ్రేట్ గ్రాండ్ సన్ అవుతారు. చూడండి, పి ఈజ్ రిలేటెడ్ టు టీ. పి టీకి ఏమవుతాడు? గ్రేట్ గ్రాండ్ సన్ కదా. ఎస్ సార్. అర్థమవుతుందమ్మా? టీకి సన్ ఎవరంటే ఎస్, అవునా? ఎస్ కి డాటర్ ఎవరంటే ఆర్. మరి ఆర్ యొక్క చిల్డ్రన్ పి. ఆర్ యొక్క చిల్డ్రన్ పి అయినప్పుడు ఈ పి ఎస్ కి ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్. గ్రాండ్ చిల్డ్రన్ అవుతారు. మరి టీకి ఏమవుతారు? గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ అవుతారు. కాబట్టి వీడు మేలు కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్ అవుతాడమ్మా. అర్థమైందమ్మా? మీరు మాట్లాడాలన్నమాట, వెంటనే అడిగిన వెంటనే ఎన్నిసార్లు అడిగించుకోకూడదు. ఎవరో ఒకరు చెప్పాలి కదా సమాధానం. ఏమవుతారండి? గ్రేట్ గ్రాండ్ సన్ అవుతాడమ్మా. పి ఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ టీ. పి ఈస్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ టీ. గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ టీ. అంటే ఆప్షన్ ఏమవుతుంది? బి. ఇది లేదమ్మా, సరిపోలేదు ప్లేసు. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు? ఏ ఈజ్ బీస్ బ్రదర్.
ఏ బికి బ్రదర్ అట, మళ్ళీ సులభలేదు. ఏ ఈజ్ బీస్ బ్రదర్, బీస్ బ్రదర్ ఏ అట. నెక్స్ట్ ఇంకేమంటాడు, సి ఈజ్ డీస్ ఫాదర్, సి ఈజ్ డీస్ ఫాదర్, అది మనకి కంజంక్షన్ లేదు, పక్కన పెట్టండి. సి ఈజ్ డీస్ ఫాదర్, డీస్ ఫాదర్ ఎవరంటే సి అట, కాబట్టి సి వచ్చేటప్పటికి మేల్ అవుతారు. ఈజ్ బీస్ మదర్, ఈ బీకి మదర్ అటండి, ఈ బీకి మదర్ అట అంటే ఫీమేల్. నెక్స్ట్ ఏ అండ్ డి ఆర్ బ్రదర్స్, ఏ డి ఇద్దరు కూడా బ్రదర్స్ అటమ్మా, అంటే ఒకే జనరేషన్, కాబట్టి వీడు మేలే అవుతాడు. నెక్స్ట్ హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు సి, ఇప్పుడు ఈ కంజంక్షన్ తీసుకుందాం. ఇక్కడ డికి ఫాదర్ ఎవరు, సి కదా, అవునా? మరి ఇక్కడ బికి మదర్ ఎవరు, ఈ కదా. మరి ఇప్పుడు బికి డి ఏమవుతాడు, బ్రదరేనా, కాబట్టి వీళ్ళిద్దరు ఏమవుతారు, హౌస్ అండ్ వైఫ్, అదే హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ అండ్ వైఫ్ అవుతారు. అర్థమైందమ్మా? కాబట్టి ఇప్పుడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్, హౌ ఈస్ ఈ రిలేటెడ్ టు సి, ఈ సికి ఏమవుతారు అని అడుగుతాడు. ఈ సికి ఏమవుతారు, వైఫ్, కాబట్టి ఆప్షన్ డి అమ్మ, ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి, ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి. మీకు ఈ సర్కిల్ స్క్వేర్ అర్థమవుతుందా, లేకపోతే ప్లస్ మైనస్ వేద్దామా అమ్మా? అర్థమవుతుంది సార్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి అమ్మా. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి, బికి సిస్టర్ అట ఏ, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, బి సికి బ్రదర్ అట, కాబట్టి వీడి మేలు, సికి బ్రదర్. తర్వాత సి ఈజ్ ద సన్ ఆఫ్ డి, అంటే వీడు కూడా మేలే, డి యొక్క సన్ అట, డి యొక్క సన్ అట. నెక్స్ట్ హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ, ఏ డికి సారీ డి రిలేటెడ్ టు ఏ, ఏకి డి ఏమవుతాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి, డి ఈజ్ ద సన్ ఆఫ్ ఏ, సి ఈజ్ ద సన్ ఆఫ్ డి అన్నాడు. మరి ఇక్కడ డి జెండర్ ఏమని చెప్పాడా, చెప్పలేదు. కానీ కింద ఉన్న ఆప్షన్ బట్టి మనం చూసుకోవడమేనమ్మా. మరి కింద ఉన్న ఆప్షన్స్ లో వీడు ఏమడిగాడంటే క్వశ్చన్, ఏ డి రిలేటెడ్ టు ఏ, డి ఏకి ఏమవుతారు అని అడిగాడు. డి ఏకి ఏమవుతారు అంటే అయితే ఏమవ్వాలి, ఫాదర్ అయినా అవ్వాలి లేదా మదర్ అయినా అవ్వాలి, అంతేనా? కాబట్టి అక్కడ ఉన్న ఆప్షన్ లో మదర్ ఉంది కాబట్టి సర్కిల్ చూపిస్తాను, మదర్ అవుతుంది. కాబట్టి డి ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. అక్కడ నమాజ్ ఉంటే నమాజ్ పెట్టేసింది, మరి మదర్ ఉంది అక్కడ, డి ఈజ్ ద, అలా ఒకసారి ఇలా కూడా చూసుకోవాలి మరి తప్పదు, మదర్ ఆఫ్ ఏ. తర్వాత కొద్దిగా నీట్ గా రాసుకుందాం, ఇందులో ఇరికించేయడం ఎందుకు. సరే, తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటాడు వాడు, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ, బి ఏకి బ్రదర్ అట, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. నెక్స్ట్ whose only sister is mother of C, whose only sister is mother of C అంటే దాని అర్థం ఏంటి, whose only sister is mother of C అంటే ఏ అవ్వాలి. మరి whose only sister అన్నాడు, ఓన్లీ సిస్టర్ అంటే ఇంకెంతమంది ఉంటారంటే ఒకలే కదండి ఉండేది. మరి సేమ్ జనరేషన్ లో ఉన్నవాళ్ళు ఏబి, మరి ఇక్కడ ఏ కదా అవ్వాలి సిస్టర్, అవునా? కాబట్టి ఏ సిస్టర్ అవుతారండి. ఏమండి అక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు చూడండి, జాగ్రత్తగా చూసుకోండి. హూజ్ ఓన్లీ సిస్టర్ ఈస్ మదర్ ఆఫ్ సి, బి యొక్క ఓన్లీ సిస్టర్ సి యొక్క మదర్ అట. మరి ఓన్లీ సిస్టర్ అంటే వీలే ఉండాలి, ఏ ఉండాలి. తర్వాత డి ఈజ్ మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ సి, డి ఈజ్ మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ సి, మెటర్నల్ గ్రాండ్ మదర్ ఆఫ్ సి అట. అంటే ఏ యొక్క
ఏమవ్వాలి? మదర్ అవ్వాలి. ఏ యొక్క మదర్ అవ్వాలి అంతేగా. మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అంటే ఏంటి? అమ్మమ్మ అంటే తల్లి ఏకి తల్లి అయి ఉండాలి అంతేగా. డి అర్థమవుతుందమ్మా? కాబట్టి హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు డి? ఏ రిలేటెడ్ టు డి. డికి ఏ ఏమవుతారు? డాటర్నే. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే బి అవుతుందమ్మా. ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ డి. డి ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ డి. తర్వాత 6th వన్ అమ్మా. 6th వన్ ఏమన్నాడు చూడండి. ఏ అండ్ బి ఆర్ సిస్టర్స్. గొడవలేదు, ఇద్దరు ఫీమేలే. క్లారిటీగా ఇచ్చాడు. ఏ బి ఇద్దరు కూడా సిస్టర్స్ అన్నమాట. నెక్స్ట్ ఆర్ అండ్ ఎస్ ఆర్ బ్రదర్స్. ఆర్ అండ్ ఎస్ ఆర్ బ్రదర్స్. అది ఎక్కడ కంజంక్షన్ లేదు, పక్కన పెట్టండి. ఆర్ అండ్ ఎస్ ఆర్ బ్రదర్స్ అట. నెక్స్ట్ ఏస్ డాటర్ ఈస్ ఆర్స్ సిస్టర్. ఏస్ డాటర్ ఈజ్ ఆర్స్ సిస్టర్ అట. ఆర్స్ సిస్టర్ ఎవరంటే ఏస్ డాటర్ అట. ఆర్స్ సిస్టర్ ఏస్ డాటర్ అట. ఏస్ డాటర్ ఎవరంటే ఆర్స్ సిస్టర్. మరి ఆర్స్ సిస్టర్ ఎవరో నాకు తెలియదు, కాబట్టి ఫీమేల్ మాత్రం తెలుసు, కాబట్టి ఫీమేల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆర్స్ సిస్టర్ ఎవరు? ఏస్ డాటర్. సరిపోయిందమ్మా ఇది? మాట్లాడాలమ్మా. కాబట్టి ఆర్తో పాటు ఎస్ కూడా వచ్చేస్తారు కదా బ్రదర్స్, కాబట్టి అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటాడు? వాట్ ఈస్ బి బీస్ రిలేషన్ టు ఎస్. బి ఎస్ కి ఏమవుతారు అని అడుగుతున్నాడు. బి ఎస్ కి ఏమవుతారు అంటేనే అర్థమవుతుందమ్మా? బి ఎస్ కి ఏమవుతారు అంటే కదా, ఎందుకంటే మదర్ యొక్క ఆంట్ అవుతారు, కాబట్టి బి ఈస్ ద ఆంట్ ఆఫ్ ఎస్. బి ఈస్ ద ఆంట్ ఆఫ్ ఎస్. తర్వాత 7th క్వశ్చన్ చూడండి. ఈ ఈస్ ద సిస్టర్ ఆఫ్ బి. బి యొక్క సిస్టర్ ఎవరంటే ఈ అట. ఈ ఈస్ ద సిస్టర్ ఆఫ్ బి. సిస్టర్ అంటే ఫీమేల్. తర్వాత ఏ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సి. ఏ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సి అంటే కంజంక్షన్ లేదు. ఏ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సి అంటే ఫీమేల్, మేల్. ఏ ఈస్ ద ఫాదర్ ఆఫ్ సి. తర్వాత బి ఈస్ ద సన్ ఆఫ్ సి. బి అనేవాడు సి యొక్క సన్ అట. ఏమండి? కాబట్టి ఇక్కడ తీసుకోండి సి. సన్ అన్నాడు కాబట్టి మేల్. ఇప్పుడు ఈ ఏ అనేవాడు సికి ఫాదర్ కాబట్టి ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట ఏ. ఏమండి? నెక్స్ట్ ఇంకేమన్నాడు? హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ. ఏ ఈకి ఏమవుతారు అని అడుగుతున్నాడు. ఏ ఈకి ఏమవుతారు? గ్రాండ్ ఫాదరేగా. అవునమ్మా, వెరీ గుడ్. ఏ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈ. ఏ ఈజ్ ద ఆప్షన్ ఏంటమ్మా? ఏ. ఏ ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఈ. నెక్స్ట్ తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏమన్నాడు? గివెన్ దట్ ఏ ఈస్ ద మదర్ ఆఫ్ బి. ఏ ఈస్ ద మదర్ ఆఫ్ బి. ఏ బికి మదర్ అట. నెక్స్ట్ సి ఈస్ ద సన్ ఆఫ్ ఏ. సి ఈస్ ద సన్ ఆఫ్ ఏ కాబట్టి సన్ అన్నాడు కాబట్టి మేల్. వీళ్ళిద్దరికి మళ్ళీ రిలేషన్ ఉంటుంది, సేమ్ జనరేషన్. తర్వాత డి ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఈ. డి ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఈ. ఏమండి? మేల్. ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. ఈజ్ ద డాటర్ ఆఫ్ బి. బి యొక్క డాటర్ ఎవరంటే ఈ అట. నెక్స్ట్ మరి కంజంక్షన్ ఇక్కడ చూసుకోండి. ఏమన్నాడు? డి ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఈ అన్నాడు కాబట్టి ఇక్కడికి వచ్చేస్తాడు. ఇప్పుడు చూడండి ఏమన్నాడు వాడు క్వశ్చన్లో. హూ ఈజ్ గ్రాండ్ మదర్ ఆఫ్ డి. డి యొక్క గ్రాండ్ మదర్ ఎవరు? ఎవరు ఇంకున్నది? ఎవరు? ఏ.
మరి పై స్థానంలో ఉంది ఏ కదా, కాబట్టి ఏ గ్రాండ్ మదర్ అవ్వాలి. అది కూడా ఫీమేల్ అయింది కాబట్టి డైరెక్ట్ గా గ్రాండ్ మదర్ అని చెప్పేసి. అదే మేల్ అయితే కనుక మనం చెప్పడం. అది ఏ ఈస్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ డి. ఆప్షన్ ఏమవుతుందా? ఏ. ఏ ఈస్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ డి. గ్రాండ్ మదర్ ఆఫ్ డి. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th ఏమంటాడు చూడండి. ఏ ఈస్ డీస్ బ్రదర్. డి బ్రదర్ ఏ అట. ఏ ఈస్ డీస్ బ్రదర్. డీస్ బ్రదర్ ఏ. నెక్స్ట్ డి ఈస్ బీస్ ఫాదర్. డి బీస్ ఫాదర్ అట. నెక్స్ట్ బి అండ్ సి ఆర్ సిస్టర్స్. బి అండ్ సి ఆర్ సిస్టర్స్ అంటే ఇద్దరు ఫీమేల్. నెక్స్ట్ హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు సి. ఏ రిలేటెడ్ టు సి అంటే ఏ సికి ఏమవుతారు? అంకులేగా. అంకుల్. Yes, sir. ఏ ఈస్ ఎన్ అంకుల్ ఆఫ్. అంకుల్ అంటే ఆప్షన్ ఏది? డి. ఏ ఈస్ ఎన్ అంకుల్ ఆఫ్ సి. నెక్స్ట్ ఈ సి ఇటువైపు కూడా వేసుకొచ్చాము, మీ ఇష్టం అది, మీరు ఎలా వేసుకున్నా పర్లేదు, ఆన్సర్ కరెక్ట్ అవ్వాలంతే. తర్వాత 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ ఏమంటాడు? ఏ ఈస్ బీస్ సిస్టర్. ఏ ఈస్ బీస్ సిస్టర్ అట. బికి సిస్టర్ ఎవరంటే ఏ. ఏమా? నెక్స్ట్ సి ఈస్ బీస్ మదర్. సి ఈస్ బీస్ మదర్ ఫీమేల్. సి ఈస్ బీస్ మదర్. డి ఈస్ సీస్ ఫాదర్. సికి ఫాదర్ ఎవరంటే డి. సరిపోద్దా ప్లేస్? ఈజ్ డీస్ మదర్. అయిపోయి సరిపోదు. బి ఏ సి డి. అయ్యో డి. తర్వాత ఇంకేమన్నాడు డి దగ్గర నుంచి? ఈజ్ డీస్ మదర్. ఈ డికి మదర్ అంటుంది. దెన్ హౌ ఏ ఈజ్ రిలేటెడ్ టు డి. ఏ డికి ఏమవుతారు? ఏమవుతారు? ఇక్కడ సి అంటే ఎవరు? కూతురు. కూతురు కూతురు ఏమవుతారు? గ్రాండ్ డాటర్ కదమ్మా. Yes, sir. ఆప్షన్ డి గ్రాండ్ డాటర్. ఇది లేదే అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే మనం ఏ ఈస్ గ్రాండ్ డాటర్ ఆఫ్ డి. ఏ ఈస్ గ్రాండ్ డాటర్ ఆఫ్ డి. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. 11th వన్ ఏమంటాడమ్మా? ఎఫ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఏ. ఎఫ్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ ఏ. ఏకి బ్రదర్ అట. జి ఈస్ ద డాటర్ ఆఫ్ ఏ. జి ఏకి డాటర్ అట. నెక్స్ట్ కే ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్. కే ఈస్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్. కే ఫీమేల్. నెక్స్ట్ జి ఈస్ ద బ్రదర్ ఆఫ్ సి. జి ఈస్ ద ఇది మరి చిత్రంగా ఉందండి. జి ఈస్ ద డాటర్ ఆఫ్ ఏ అన్నాడు, జి ఈస్ ద బ్రదర్ ఆఫ్ సి అన్నాడు. అది రెండు ఎలా ఉంటాయి జనరల్? జీకి ఇడమే అలా మీరు ఏం చేస్తారంటే జి ఈస్ ద సిస్టర్ ఆఫ్ సి అని చెప్పి రాసుకోండి. మార్చుకోండి, సిస్టర్ని మార్చుకోండి. చెప్పింది అర్థమైందమ్మా? Sir. Yes, sir. చెప్పమ్మా. కింద ఎక్స్ప్లెనేషన్ చెప్పమ్మా. సార్ కింద నా బుక్ లో ఎక్స్ప్లెనేషన్ లో జీ సన్ ఆఫ్ ఏ అని ఇచ్చారు సార్. సన్ ఆఫ్ ఏ అని ఇచ్చిందా? ఎస్ సార్. అయితే అక్కడ మార్చుకోండి. అయితే రెండో పాయింట్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లోను? జీ ద డాటర్ ఆఫ్ ఏ అని ఇచ్చాడా? ఎస్ సార్. కాబట్టి ఆ డాటర్ తీసి సన్ పెట్టుకోండి. ఇక్కడ వీడిని కూడా మార్చుదాం. ఏమండి మన చేతిలో పని. మేల్ ఫీమేల్ చేస్తాం, ఫీమేల్ మేల్ చేస్తాం, అంతే అయిపోయింది. ఏమా ఇంతకీ ఇప్పుడు వీడు మేలా ఫీమేలా?
మేలేగా? ఎస్ సార్. ఏ బాబు, ఇంకొక అనుమానం ఏంటమ్మా బాబు, మీరు నెంబర్ వన్ అమ్మా, నిజంగా చాలా గొప్ప పిల్లలమ్మా. అసలు ఆడు మేలా ఫీమేలా అంటే దాన్ని కూడా ఆలోచిస్తున్నారటమ్మా. సరే, ఇప్పుడు ఎందుకంటే మేలమ్మా, పక్కన రాయన మేల్ అని ఎక్కలేదు కదా, చూసుకోండి మేలు. ఏమండి ఇప్పుడు చూడండి, జీ ఈస్ ద బ్రదర్ ఆఫ్ సి. జీ ఈస్ ద బ్రదర్ ఆఫ్ సి అంటే సికి బ్రదర్. ఏమండి నెక్స్ట్, ఇప్పుడు ఏం అడుగుతున్నాడో చూడండి, హూ ఈస్ ద అంకుల్ ఆఫ్ జీ. జీ యొక్క అంకుల్ ఎవరు? ఒక్కడే ఉన్నాడు, మేలు. ఎస్ సార్. ఎఫ్ డిఎం ఆప్షన్. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఎఫ్ ఈస్ ద అంకుల్ ఆఫ్ జీ. ఎఫ్ ఈస్ ద అంకుల్ ఆఫ్ జీ. నెక్స్ట్ 12th క్వశ్చన్ అమ్మా. 12th క్వశ్చన్ ఏమన్నాడు, ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ సి అండ్ డి ఈస్ సన్ ఆఫ్ బి. కంజంక్షన్ లేదు అక్కడ. ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ సి. సి యొక్క ఫాదర్ ఎవరంటే ఏ. ఏ ఈస్ ఫాదర్ ఆఫ్ సి. ఏమంటే నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు, అండ్ డి ఈజ్ సన్ ఆఫ్ బి. డి ఈజ్ సన్ ఆఫ్ బి మనకి ఎక్కడ కంజంక్షన్ లేదు, చూద్దాం, అది పక్కన పెట్టండి. ఈజ్ ద డాటర్ ఆఫ్, ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఏ. ఈ ఏకి బ్రదర్ అట. ఏమండి నెక్స్ట్, సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. సి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ డి. సి డికి సిస్టర్ అట. ఈసారి చూద్దాం, ఈసారి సెకండ్ స్టేట్మెంట్ రండి, తర్వాత స్టేట్మెంట్. డి ఈజ్ ద సన్ ఆఫ్ బి. డి ఈజ్ ద సన్ ఆఫ్ బి. బికి సన్ అట. బికి సన్ అట. మరి ఇప్పుడు చూడండి అమ్మా ఒకసారి, ఏ మేల్ పర్సన్ అని చెప్పి వాడు ఇచ్చేసాడు, ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ సి అని. ఏమండి అలాగే సిని డి, సికి డి బ్రదర్ అవుతాడని చెప్పి ఇచ్చాడు. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, డి ఇస్ ద సన్ ఆఫ్ బి అని ఇచ్చాడు. బికి సన్ అని చెప్పించాడు. బికి సన్ అయి ఉండి ఏకి సి డాటర్ అయి ఉండి సిడి ఇద్దరు కూడా సిస్టర్ అండ్ బ్రదర్ అయినప్పుడు మరి ఏమవ్వాలి, ఖచ్చితంగా బి ఏమవ్వాలి, ఫీమేల్ అయినా అవ్వాలి, మాట్లాడాలి. కాబట్టి వీళ్ళు బి ఫీమేల్ అవుతారన్న. డబల్ ఎరర్. ఇప్పుడు చూడండి, వాడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్, హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఈ. బి ఈకి ఏమవుతారు, ఏమవుతారు, సిస్టర్ అయినా. అది ఇంకో విషయం, నేను మరి ఇందాక సిస్టర్ ఇన్లా బ్రదర్ ఇన్లా ఇది చెప్పలేదు, మరి మీకు తెలుసు కదా అది, ఒకసారి ఇది కూడా చెప్తాను. ఇది రాసి అప్పుడు చెప్తాను. సిస్టర్ ఇన్లా ఆప్షన్ ఏ. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పచ్చు అంటే, బి ఈస్ ద సిస్టర్ ఇన్లా ఆఫ్ ఈ. బి ఈస్ ద సిస్టర్ ఇన్లా ఆఫ్ ఈ. బి ఈస్ ద సిస్టర్ ఇన్లా ఆఫ్ ఈ. ఏమా నెక్స్ట్, ఇప్పుడు బ్రదర్ ఇన్లా సిస్టర్ ఇన్లా అంటే ఇప్పుడు మన తెలుగులో ఆలోచిస్తే, బ్రదర్ ఇన్లా అంటే మగవాళ్ళకైతే వైఫ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రదర్ ఇన్లా అంటారు. మగవాళ్ళకి చెప్తున్నాను నేను, వైఫ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రదర్ ఇన్లా అంటారు. అలాగే వైఫ్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిస్టర్ ఇన్లా అంటారు. ఏమండి అదమ్మా విషయం. అలాగే ఆడవాళ్ళకి కూడా అంతే, హస్బెండ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్రదర్ ఇన్లా అంటాం. అలాగే హస్బెండ్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సిస్టర్ ఇన్లా అంటారు. అంతే, అర్థమవుతుందండి. అంటే హస్బెండ్ బ్రదర్నేమో బ్రదర్ ఇన్లా అంటారు, సిస్టర్నేమో సిస్టర్ ఇన్లా అంటారు. అలాగే వైఫ్ యొక్క బ్రదర్నేమో బ్రదర్ ఇన్లా అంటారు, సిస్టర్నేమో సిస్టర్ ఇన్లా అంటారు. అంతే. రాయాలమ్మా ఎక్కడైనా, అక్కర్లేదే. అన్నపూర్ణ గారు అర్థమవుతుందండి. తర్వాత 13th క్వశ్చన్ చూడమ్మా. 13th క్వశ్చన్ ఏమన్నాడమ్మా, సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి. సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి అంటాడమ్మా. సి బికి వైఫ్ అట. సి ఈజ్ వైఫ్ ఆఫ్ బి. వైఫ్ ఆఫ్ బి అన్నాడంటే ఇంకా అనుమానం ఏం లేదు కదా. సి ఎవరేమవుతారు, ఫీమేల్ అవుతారు. బి ఏమవుతారు, మేల్ అవుతారు. ఇందులో కూడా ఏమైనా అనుమానం ఉందా? అంతే. తర్వాత సన్ ఆఫ్ సి. ఈ ఈజ్ ద సన్ ఆఫ్ సి.
సికి సన్ ఎవరంటే ఈ అట. నెక్స్ట్ ఏ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి. బికి బ్రదర్ ఎవరంటే ఏ అట. అండ్ ఫాదర్ ఆఫ్ డి. అండ్ ఫాదర్ ఆఫ్ డి. డికి ఫాదర్ అట ఏ. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఈ టు డి. ఈ టు డి ఏమవుతారు? కజిన్స్ ఏమవుతారు Yes, sir. అమ్మ? ఒకే జనరేషన్ వాళ్ళు ఏమవుతారు అమ్మ? కజిన్సే కదా అవుతారు. Yes, sir. అది విషయం. అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే పెద్దనాన్న కానీ చిన్నాన్న కానీ పిల్లలన్నమాట ఈకి. అది కరెక్ట్ అయితే. కానీ మన తెలుగుద్దు ఇంగ్లీష్లోనే కజిన్స్ అవుతారమ్మా. ఇక్కడ డి యొక్క జెండర్ మనకు అవసరం లేదు కాబట్టి ఏం చెప్పచ్చు మనం? వాట్ ఈస్ రిలేషన్ ఆఫ్ ఈ టు డి. డికి ఏమవుతాడు అని చెప్పి అడిగారు ఈని. కాబట్టి కజిన్. ఈజ్ ద కజిన్ ఆఫ్ డి. ఈజ్ ద కజిన్ ఆఫ్ డి. సిఓఎస్ఐ కజిన్ ఆఫ్ డి. అంటే ఆప్షన్ ఏమవుతుంది? కజిన్ అంటే డి అవుతుంది ఆప్షన్. తర్వాత 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ చూడండి. 14th క్వశ్చన్ ఏమంటాడమ్మా? ఎం ఈజ్ ద సన్ ఆఫ్ పి. ఎం ఈజ్ ద సన్ ఆఫ్ పి. పి యొక్క సన్ను ఎం అట. ఎం ఈజ్ ద సన్ ఆఫ్ పి. నెక్స్ట్ క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఓ. క్యూ ఈజ్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ఓట్. ఓ యొక్క గ్రాండ్ డాటర్ ఎవరు? క్యూ. గ్రాండ్ డాటర్ అంటే ఫీమేల్ కాబట్టి రాశాను. తర్వాత హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి అంటే ఓ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి అని. ఓ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ పి అని. ఓ పి యొక్క హస్బెండ్ అట. పి యొక్క హస్బెండ్ అంటే మేల్. ఇక పి ఏమవుతారు? ఫీమేల్ అవుతారు. నెక్స్ట్ అలాగే ఓ యొక్క గ్రాండ్ డాటర్ ఎవరు? క్యూ కదా. మరి ఎప్పుడైతే గ్రాండ్ డాటర్ క్యూ అయ్యారో ఈ క్యూ ఏమవ్వాలి? ఎంకి ఖచ్చితంగా డాటర్ అవ్వాలి. అంతేగా? Yes, sir. డాటర్. నెక్స్ట్ హౌ ఈస్ ఎం రిలేటెడ్ టు ఓ. ఎం ఓకి ఏమవుతారు? సన్. అవునమ్మా. ఇంకో విషయం, వీళ్ళు భార్య భర్త కదా, వీళ్ళు కపుల్స్ కదా. కాబట్టి వీడు ఏమన్నాడు? ఎం ఈజ్ రిలేటెడ్ టు ఓ. ఎం ఓకి ఏమవుతారు? ఏమవుతారు? సన్న కదా. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే ఏ అవుతుందమ్మా. అంటే ఏం చెప్పచ్చు అంటే మనం ఎం ఈజ్ ద సన్ ఆఫ్ ఓ. ఎం ఈజ్ ది సన్ ఆఫ్ ఓ. ఏమండి? అదమ్మ విషయం. తర్వాత రాసుకుంటారే? రాసుకుంటారు. మనం జనరేషన్ పరంగా చెప్పాం కాబట్టి వీళ్ళని రాశాను అంకుల్ అంటారు. ఫ్యామిలీ పరంగా చెప్తే అంకుల్ అంటూ రాయకూడదు. ఫాదర్ మదరే రాయాలి. ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 15th క్వశ్చన్ ఏమంటే ఎక్స్ అండ్ వై ఆర్ బ్రదర్స్. ఎక్స్ వై ఇద్దరు కూడా బ్రదర్స్ అట. కాబట్టి మేల్. నెక్స్ట్ ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వై. ఆర్ వైకి ఫాదర్ అట. అంటే ఎక్స్ కూడా ఫాదరే. ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ వై. నెక్స్ట్ ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ. అక్కడ టీకి ఎస్కి అక్కడ సంబంధం టీ లేదు అక్కడ. చూద్దాం. ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ అండ్ మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఎక్స్. ఎస్ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీ. టీకి బ్రదర్ అట ఎస్. అలాగే మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఎక్స్ అట. ఎక్స్ కి మెటర్నల్ అంకుల్ అట. ఏమండి? ఎక్స్ కి మెటర్నల్ అంకుల్ అవుతూ ఎవరు? ఎస్ టీకి బ్రదర్ అవుతున్నారు. అంటే ఖచ్చితంగా టీ ఏమవ్వాలి? ఎక్స్ కి మదర్ అవ్వాలా లేదా? అర్థమవుతున్నామా నేను చెప్పింది? ఇక్కడ ఎస్ అనే వాళ్ళు ఏమవుతున్నారంటే టీకి బ్రదర్ అవుతున్నారు. అలాగే ఎక్స్ కి ఏమవుతున్నారు? మెటర్నల్ అంకుల్ అవుతున్నారు. ఎక్స్ కి మెటర్నల్ అంకుల్ అవ్వాలి అంటే ఎస్
ఖచ్చితంగా ఎక్స్ యొక్క మదర్ కి బ్రదరే కదా అవ్వాలి. Yes, మరి sir. వాడు ఏమని ఇచ్చాడు? ఎస్ ఈస్ ద బ్రదర్ ఆఫ్ టీ అని ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా టీ ఏమవ్వాలి? మదర్ ఆఫ్ Brother ఎక్స్. of X. ఈ ఎస్ ఏమో టీకి బ్రదర్. ఇప్పుడు మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఎక్స్ అవుతారు. ఏమండి? ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారంటే హస్బెండ్ అండ్ వైఫ్ అవుతారు, కపుల్ అవుతారు. ఏమండి? ఇప్పుడు చూడండి, అంతేనమ్మా. వాట్ ఈస్ టీ టు ఆర్? టీ ఆర్కి ఏమవుతారు? Wife. ఏమవుతారు? వైఫ్ అవుతారు. కాబట్టి ఆప్షన్ బి అవుతుంది. ఇది కూడా రాసుకోండి. టీ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఆర్. టీ ఈస్ ద వైఫ్ ఆఫ్ ఆర్. ఇది కూడా రాసుకున్నాం. సార్ మనం ఎక్సైజ్ మొదలు పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం ఎల్లుడితో అయిపోతాం ఇది. ఆ తర్వాత మీకు ఏంటంటే డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మీకు టైం టేబుల్ వేసి దాన్ని బట్టి క్లాసు తీసుకుందాం అని అనుకున్నాం. చూద్దాం, చెప్తారు వీళ్ళు. ఎక్సైజ్ 12A. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఏ ఈస్ బీస్ బ్రదర్. ఏ ఈస్ బీస్ బ్రదర్. బి బ్రదర్ ఎవరంటే ఏ. తర్వాత సి ఈస్ ఏస్ మదర్. సి ఏకి మదర్ అమ్మ. నెక్స్ట్ డి ఈస్ సీస్ ఫాదర్. డి సికి ఫాదర్ అట. ఇంకేమైనా ఇచ్చాడు? అబ్బా. ఈ ఈస్ బీస్ సన్. ఈ బికి సన్ అట. హౌ ఈస్ డి రిలేటెడ్ టు ఏ? డి ఏకి ఏమవుతారు? ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ అయినా? గ్రాండ్ ఫాదర్ అమ్మ. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే సి అవుతుంది. ఏంటంటే ఏం చెప్పచ్చు మనం? డి ఈస్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఏ. డి ఈస్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఏ. ఇంకో విషయం, ఇప్పుడు ఆప్షన్ ఎలాగ సి రాశాను కాబట్టి మ్యాటర్ రాయాలి అక్కర్లేదు కదా నేను. ఏమా? Yes, sir. ఆప్షన్ ఎలాగ రాశాను కదా, ఇది మ్యాటర్ అయినా అక్కర్లేదా? అర్థమవుతుంది కదా మీకు? Yes, sir. అయితే ఇంక రాయండి మ్యాటర్. ఆప్షన్ ఒకటి వేస్తాను ఆన్సర్. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమంటాడు వాడు? ఏ ఈజ్ బీస్ బ్రదర్. ఏ ఈజ్ బీస్ బ్రదర్. ఏ బి యొక్క బ్రదర్ అట. నెక్స్ట్ సి ఈజ్ ఏస్ ఫాదర్. సి ఏకి ఫాదర్ అట. రెండు ఒకటైనా కొంప తీసి. తర్వాత డి ఈజ్ సి సిస్టర్. డి సికి సిస్టర్ అట. అండ్ ఈ ఈజ్ డీస్ మదర్. ఈ డికి మదర్ అట. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ? బి ఈకి ఏమవుతారు? ఏమవుతారు? Granddaughter. బి ఈకి ఏమవుతారు? బి ఈకి ఏమవుతారు అంటే బి ఇక్కడ జనరల్ చెప్పలేదు కదా, చెప్పాడే. Options. No, sir. కానీ ఆప్షన్ బట్టి చూస్తే గ్రాండ్ డాటర్ రావాలి. అవుతుందండి. మరి ఎందుకంటే ఉంటే నానబెడదు, కానీ ఇటు జెండర్ మనకు తెలియదు. కానీ ఇచ్చిన ఆప్షన్ లో గ్రాండ్ డాటర్ ఒకటే ఉంది. కానీ మరి జనరేషన్ ప్రకారం చూస్తే గ్రాండే రావాలి. కాబట్టి గ్రాండ్ డాటర్ అయ్యి ఉండాలి. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ మూడోది, ఏ ఈజ్ బి సిస్టర్. బికి సిస్టర్ ఏ అట. ఏ ఈజ్ బి సిస్టర్. తర్వాత సి ఈజ్ బీస్ మదర్. బి మదర్ ఎవరంటే సి అట. సి ఈజ్ బీస్ మదర్. తర్వాత డి ఈజ్ సీస్ ఫాదర్. డి సికి ఫాదర్ అట. ఈజ్ డీస్ మదర్. ఈ డికి మదర్ అట. దెన్ హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి? ఏ డికి ఏమవుతారు? గ్రాండ్ డాటర్ అయినా? Granddaughter. గ్రాండ్ డాటర్ అవుతారు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది?
డి. డి అవుతుంది, ఆప్షన్ డి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇక్కడ సరిపోదు. ఫోర్త్ వన్ ఇక్కడ వేస్తాను. ఫోర్త్ వన్ ఏమన్నాడు? ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి. ఏ ఈజ్ ఫాదర్ ఆఫ్ బి అట. ఏ బికి ఫాదర్ అట. నెక్స్ట్ ఇంకేమన్నాడు? సి ఈజ్ డాటర్ ఆఫ్ బి. సి బికి డాటర్ అట. నెక్స్ట్ డి ఈజ్ బ్రదర్ ఆఫ్ బి. డి బికి బ్రదర్ అట. ఈ సన్ ఆఫ్ ఏ. ఈ ఏకి సన్ అట. ఈ ఏకి సన్ అట. నెక్స్ట్ ఈ ఏకి సన్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సి అండ్ ఈ? సికి ఈకి మధ్య రిలేషన్ ఏంటి? సికి ఈకి మధ్య రిలేషన్ ఏంటి? ఈ ఈజ్ ద అంకుల్ ఆఫ్ సి, అంతేగా? కాబట్టి ఫోర్త్ క్వశ్చన్ ఏమవుతుందంటే నీస్ అండ్ అంకుల్, అంతే కదమ్మా? నీసు అంకుల్, అర్థమైందమ్మా? సార్ అమ్మా ఈ అనేది ఏమవుతారు? సికి అంకుల్ అవుతారు. సి అనే వాళ్ళు ఏమవుతారు? ఈకి నీస్ అవుతారు. అమ్మా అది కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? సి అవుతుంది అమ్మా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. పి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ. పి హస్బెండ్ ఆఫ్ క్యూ అట. పి హస్బెండ్ ఆఫ్ క్యూ అంటే ఖచ్చితంగా క్యూ ఏమవ్వాలి? ఫీమేల్ అవ్వాలి. పి ఈస్ ద హస్బెండ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఈస్ ద మదర్ ఆఫ్ ఎస్ అండ్ క్యూ. ఎస్ కి క్యూ కి కూడా మదర్ ఎవరంటే ఆర్ అట. కాబట్టి ఎస్ కి క్యూ కి కూడా మదర్ ఎవరంటే ఆర్. మీరు కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు. మదర్ ఆర్ ఎస్ కి క్యూ కి ఇద్దరికి కూడా మదర్ అన్నమాట. తర్వాత వాట్ ఈస్ ఆర్ టు పి? ఆర్ టు పి. ఆర్ పికి ఏమవుతారు? ఆర్ పికి ఏమవుతారు? మదర్ ఇన్ లా అవ్వాలి. మదర్ ఇన్ లా. కాబట్టి ఆప్షన్ డి. మామూలుగా అయితే ఏమవుతారు? అత్తగారు అవుతారు తెలుగులో అయితే. ఇంగ్లీష్లో అయితే మదర్ ఇన్ లా అవుతారు. ఏమండి? తర్వాత సిక్స్త్ వన్. పి అండ్ క్యూ ఆర్ బ్రదర్స్. పి క్యూ ఇద్దరు కూడా బ్రదర్స్ అండి. నెక్స్ట్ ఆర్ అండ్ ఎస్ ఆర్ సిస్టర్. మరి ఆర్ కి ఎస్ కి కంజంక్షన్ లేదు ఇక్కడ. సరే ఆర్ ఎస్ ఇద్దరు కూడా సిస్టర్స్ అండి. నెక్స్ట్ పీస్ సన్ ఈజ్ ఎస్ బ్రదర్. పీస్ సన్ అంటే పీస్ సన్ నాకు తెలియదు కాబట్టి ఇలా వేసుకున్నాను. ఈ సన్ ఎవరికి బ్రదర్? ఎస్ కి బ్రదర్. కాబట్టి ఎస్ కి బ్రదర్ వేసాను. అలాగే ఎస్ ఆర్ వచ్చేటప్పటికి ఇద్దరు కూడా సిస్టర్స్ కాబట్టి అలా వేసాను. నెక్స్ట్ ఇప్పుడు ఏమంటారు చూడండి. హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు ఆర్? క్యూ రిలేటెడ్ టు ఆర్. క్యూ ఆర్ కి ఏమవుతారు? క్యూ రిలేటెడ్ టు ఆర్ ఏమవుతారు? అంకులేగా? అంకుల్. ఆప్షన్ ఏ మరి. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి అమ్మా. సెవెంత్ వన్. ఎక్స్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ వై అంటే ఎక్స్ మేలు, వై ఫీమేల్. ఎక్స్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ వై. డబ్ల్యూ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్. డబ్ల్యూ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఎక్స్. డాటర్ ఆఫ్ ఎక్స్. జెడ్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ. జెడ్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ. ఇక్కడ డబుల్ యారో వేసుకోవాలన్నా? ఎక్కడైనా వదిలేస్తే చూసుకోండి. జెడ్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ. జెడ్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ డబ్ల్యూ. ఎన్ ఈజ్ ది డాటర్ ఆఫ్ జెడ్. ఎన్ ఈజ్ ది డాటర్ ఆఫ్ జెడ్. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ ఎన్ టు వై? ఎన్ వైకి ఏమవుతారు అని అడుగుతున్నాడు. ఎన్ వైకి ఏమవుతారు? గ్రాండ్ డాటరేనా? ఎన్ వైకి ఏమవుతారమ్మా? గ్రాండ్ డాటర్ కదమ్మా. కాబట్టి ఆప్షన్ డి అవుతున్నాను. అర్థమైందమ్మా? ఎన్ వైకి ఏమవుతారు అని అడుగుతున్నాడు. మరి వై యొక్క కూతురు పిల్లలే కదా.
వై యొక్క కూతురు ఏమవుతుంది ఖచ్చితంగాను మనవరాలు అవుతుంది, అదే గ్రాండ్ డాటర్ అవుతుంది విషయం అది. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. ఎయిత్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 8th క్వశ్చన్ ఏమన్నాడు, ఏ రీడ్స్ ఏ బుక్ అండ్ ఫైండ్ ద నేమ్ ఆఫ్ ది ఆథర్ ఫెమిలియర్. ద ఆథర్ బి ఈస్ ద paternal uncle of C. C is the daughter of A. How is B related to A? చూడండి, A reads a book. ఏ బుక్ చదువుతున్నాడు అండ్ ఫైండ్ ద నేమ్ ఆఫ్ ది ఆథర్ ఫెమిలియర్. నేమ్ ఫైండ్ అవుట్ చేస్తారు అనుకోండి. ద ఆథర్ బి ఈజ్ ద పెటర్నల్ అంకుల్ ఆఫ్ సి. సి యొక్క పెటర్నల్ అంకుల్ అట ఎవరు, బి, వాడే ఆథర్. అర్థమవుతుందా? అయితే సి ఈజ్ ద డాటర్ ఆఫ్ ఏ. సి ఏకి డాటర్ అట. అయితే హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఏ? ఏమవుతారు, బ్రదర్ కదమ్మా. బ్రదర్ సార్. ఎందుకంటే వాడు ఏమంటున్నాడంటే సి యొక్క పెటర్నల్ అంకుల్ ఎవరు, బి. అలాగే సి ఎవరి డాటర్, ఏ యొక్క డాటర్. చూడండి, ఏ డాటర్ ఎవరంటే సి. నెక్స్ట్ ఇంకేమన్నాడు, వెనక్కి వెళ్ళండి. ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ సి. తర్వాత ఇంకేమన్నాడు, బి ఇస్ ద పెటర్నల్ అంకుల్ ఆఫ్ సి. బి ఇస్ ద పెటర్నల్ అంకుల్ ఆఫ్ సి అంటే బి ఖచ్చితంగా ఏకి ఏమవ్వాలి, బ్రదర్ అవ్వాలి. ఏమండి? నెక్స్ట్ హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఏ? బి ఏకి ఏమవుతారు, బి ఏకి ఏమవుతారు? ఇది రాయకుండా మనం చెప్పేసి ఆలోచించి ఆప్షన్ ఏ. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th వన్ ఏమంటున్నాడు, ఏస్ మదర్ ఈజ్ సిస్టర్ ఆఫ్ బి. ఏస్ మదరు సిస్టర్ ఆఫ్ బి అట, బి యొక్క సిస్టర్ అట. ఏస్ మదర్ అంటే ఏస్ మదర్ ఎవరికి సిస్టర్, బి యొక్క సిస్టర్. అర్థమవుతుందండి? నెక్స్ట్ ఏస్ మదర్ బి యొక్క సిస్టర్. తర్వాత అండ్ షీ హ్యాస్ ఏ డాటర్ సి. అండ్ షీ హ్యాస్ ఏ డాటర్ సి అంటే ఈ ఏస్ మదర్ ఉన్నారు కదా, ఈ ఏస్ మదర్ కి ఒక డాటర్ ఉన్నారు. ఆ డాటర్ పేరు ఏంటంటే సి అట. ఇప్పుడు ఇంకేం ఇచ్చాడు ఇన్ఫర్మేషన్, హూ ఈస్ 21 years old. అది మనకు అవసరం లేని విషయం అవన్నీ. తర్వాత హౌ ఈస్ బి రిలేటెడ్ టు, అక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో, డి ఇచ్చాడా, సి ఇచ్చాడా? డి ఇచ్చాడు సార్. బి కాదు సి కింద మార్చుకోండి. హౌ ఈస్ బి రిలేటెడ్ టు సి. హౌ ఈస్ బి రిలేటెడ్ టు సి ఏమవుతారు? మరి లెక్క ప్రకారం ఆలోచిస్తే వీడి జెండర్ అవ్వలేదు, మెటర్నల్ అంకుల్. బి జెండర్ ఆప్షన్ బట్టి చూస్తే మెటర్నల్ అంకుల్ అవ్వాలి అంతే. అర్థమవుతుందా? అంతే, మెటర్నల్ అంకుల్ కాబట్టి ఆప్షన్ బి ఏమో. నెక్స్ట్ తర్వాత 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ అమ్మా. 10th క్వశ్చన్ చూడండి. 10th వన్ ఏమంటాడు, ఏ ఈస్ బీస్ బ్రదర్. ఏ ఈస్ బీస్ బ్రదర్ అనగానే కొద్దిగా దూరంగానే వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రతి సమయంలో కూడా ఎక్కువ ఇచ్చారు. ఏ ఈస్ బీస్ బ్రదర్ అంటే బి యొక్క బ్రదర్ ఏ. నెక్స్ట్ ఇంకేమంటాడు, 10th క్వశ్చన్, సి ఈస్ ఏస్ మదర్. సి ఏ యొక్క మదర్ అంటే. తర్వాత డి ఈస్ ఫాదర్. సి యొక్క ఫాదర్ డి అట. నెక్స్ట్ ఎఫ్ ఈస్ ఏ సన్. ఎఫ్ ఏకి సన్ అట. హౌ ఈస్ ఎఫ్ రిలేటెడ్ టు డి. ఎఫ్ డికి ఏమవుతారు, గ్రేట్ గ్రాండ్ సన్ కదమ్మా. అమ్మాయి వాడు ఆప్షన్ లో గ్రాండ్ సన్ ఇచ్చాడు, అలా కూడా అనొచ్చు. గ్రాండ్ సన్ అనొచ్చు, గ్రేట్ గ్రాండ్ సన్ అనొచ్చు. అది కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే సి అవుతుంది, గ్రేట్ గ్రాండ్ సన్. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. ఏ ఈస్ బీస్ బ్రదర్.
ఇది కూడా కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలి. ఏ ఈస్ బీస్ బ్రదర్. ఏ ఈస్ బీస్ బ్రదర్. నెక్స్ట్ సి ఈజ్ ఏస్ మదర్. అదే క్వశ్చన్ కాంపిటీషన్. సి ఈజ్ ఏస్ మదర్. నెక్స్ట్ డి ఈజ్ సీస్ ఫాదర్. డి ఈజ్ సీస్ ఫాదర్. నెక్స్ట్ డి ఈజ్ సీస్ ఫాదర్. ఈ ఈజ్ బీస్ సన్. ఈ ఈజ్ బీస్ సన్. ఈసారి ఏకి ఇవ్వడం మనిషి బీకి ఇచ్చాడు. ఈజ్ బీస్ సన్. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు డి. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు డి ఏమవుతారు? డాటర్, గ్రేట్ గ్రాండ్ డాటర్, గ్రేట్ డాటర్ కానీ గ్రాండ్ డాటర్ కానీ గ్రాండ్ సన్ కానీ అవ్వాలి లెక్క ప్రకారం. ఎస్ సార్. అవునా? అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ బట్టి చూస్తే గ్రాండ్ డాటర్ ఉంది కాబట్టి గ్రాండ్ డాటర్ అనుకోవాలి అంతే, ఇంక మరి తప్పదు. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందంటే బి అవుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ కూతురు పిల్లలు ఇద్దరం. ఎప్పుడైతే కూతురు పిల్లలు అయ్యారో అయితే మనవడైనా అవ్వాలి, మనవరాలైనా అవ్వాలి. అంటే గ్రాండ్ డాటర్ అయినా అవ్వాలి, గ్రాండ్ సన్ అయినా అవ్వాలి. మరి వీడికి ఇది లేదు కదా, జెండర్ లేదు కదా. కాబట్టి మనం ఏంటంటే ఆప్షన్ బట్టి చూస్తే గ్రాండ్ డాటర్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బి అమ్మా. తర్వాత 12th క్వశ్చన్. ఏ ఈజ్ బీస్ బ్రదర్. ఇది కూడా అంటే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ ఈజ్ బీస్ బ్రదర్. బి యొక్క బ్రదర్ ఎవరంటే ఏ. నెక్స్ట్ 12th క్వశ్చన్ కదా. సి ఈజ్ ఏస్ మదర్. సి ఏ మదర్ అట. తర్వాత డి ఈజ్ సీస్ ఫాదర్. డి సికి ఫాదర్ అట. ఎఫ్ ఈజ్ ఏ సన్. ఎఫ్ ఏకి సన్ అట. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎఫ్స్ చైల్డ్. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎఫ్స్ చైల్డ్. ఎఫ్స్ చైల్డ్ అంటే ఇక్కడ గీత వదిలేసిన అంతే. మరి అక్కడ ఎవరో నాకు తెలియదు జెండర్. అర్థమవుతుందా? ఎఫ్ యొక్క చైల్డ్ కి బి ఏమవుతారు అని అడుగుతాడు. బి ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్స్ చైల్డ్. ఎఫ్ చైల్డ్ కి బి ఏమవుతారు? ఏమవుతారు? ఆప్షన్ గ్రాండ్ ఫాదర్ అవ్వాలి అంతే మరి. అంతేగా? కానీ మరి గ్రాండ్ ఫాదర్ ఎలా అవుద్దామా? ఇప్పుడు ఎఫ్ పిల్లలు ఇప్పుడేమో ఏ అంటే ఫాదరు, బ్రదరు గ్రాండ్ ఫాదర్ అవుతారా? అదే గ్రాండ్ ఫాదరు కదా. ఎస్, గ్రాండ్ ఫాదర్ అవుతారా? ఆప్షన్ డిఎం. అంటే ఇక్కడ జెండర్ ఇచ్చి ఉంటే గొడవ లేకపోతే మనకి ఆ జెండర్ లేదు. బి అనేవాడు ఏంటో మరి ఎటు కాకుండా ఉన్నాడు, జెండర్ లేదు. కానీ ఇక్కడ ఆప్షన్ బట్టి చూస్తే గ్రాండ్ ఫాదర్ అవ్వాలి తప్పదు. మరి ఇంకెవరు లేరు అక్కడ, జనరేషన్ తేడా వస్తుంది కాబట్టి. తర్వాత 13th క్వశ్చన్ చూడండి. చూడమ్మా. ఏమంటాడమ్మా? ఏ ఈజ్ బీస్ డాటర్. బి డాటర్ ఎవరంటే ఏ అట. ఏ ఈజ్ బీస్ డాటర్. నెక్స్ట్ బి ఈజ్ సీస్ మదర్. బి ఈజ్ సీస్ మదర్ అట. సికి మదర్ అట. తర్వాత డి ఈజ్ సీస్ బ్రదర్. డి సికి బ్రదర్ అట. నెక్స్ట్ హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఏ. ఒకే జనరేషన్ కాబట్టి ఏమవుతారు? డి ఏకి ఏమవుతారు? బ్రదర్ అవుతాడు. కాబట్టి ఆప్షన్ సిఎం. నెక్స్ట్ 14th వన్ చూడండి. ఏమన్నాడు క్వశ్చన్? ఏ ఈజ్ డీస్ బ్రదర్ అంటాడు. సార్ ఏ డాటర్ అక్కడ అమ్మమ్మ ఏం లేదు సార్, ఏం లేదు. 14th క్వశ్చన్. ఏ ఈజ్ డీస్ బ్రదర్. ఏ డీకి బ్రదర్ అట. ఏ ఈజ్ డీస్ బ్రదర్. నెక్స్ట్ డి ఈజ్ బీస్ ఫాదర్. డి బికి ఫాదర్ అట. నెక్స్ట్ బి అండ్ సి ఆర్ సిస్టర్స్. బిసి ఇద్దరు కూడా సిస్టర్స్ అట. హౌ ఈజ్ సి రిలేటెడ్ టు ఏ. సి ఏకి ఏమవుతారు? నీస్ కదా అమ్మా, నీస్. కాబట్టి ఆప్షన్ బి అవుతుందమ్మా. ఎవరికైనా అర్థం కాకపోయినా, ఏమైనా కొద్ది కన్ఫ్యూజన్ గా ఉన్నా, మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా అడగండి, చెప్తాను మళ్ళీ. అంతే తప్ప అర్థమైందని చెప్పి ఏదో తల ఊపేసి మళ్ళీ మీరు ఇబ్బంది పడకండి. మేము ఇబ్బంది పడినా పర్లేదు. ఏమా? 15th క్వశ్చన్.
ఇప్పుడు ఏ ఈజ్ బీస్ బ్రదర్, ఏ బీకి బ్రదర్ అట. తర్వాత సి ఈజ్ ఏస్ మదర్. అబ్బా ఈ క్వశ్చన్ చాలా సార్లు వచ్చినట్టుంది. సి ఈజ్ ఏస్ మదర్, అప్పుడే 4 సార్లు అయినా సరే రాస్తున్నాను. డి ఈజ్ సీస్ ఫాదర్, డి సి ఫాదర్ అట. తర్వాత ఈజ్ బీ సన్. అబ్బా ఈ క్వశ్చన్ మళ్ళీ వచ్చినట్టుంది. ఇదిగో ఈజ్ బీ సన్. హౌ ఈజ్ డి రిలేటెడ్ టు ఈ, డి రిలేటెడ్ టు ఈ, డి ఈకి ఏమవుతారు? గ్రేట్ గ్రాండ్ డాటర్ ఫాదర్. ఏమవుతారు? గ్రేట్ గ్రాండ్ ఫాదరే కదమ్మా. గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ ఫాదర్ అనుకుంటే ఏమవుతారంటే గ్రాండ్ మదర్, అలాగే గ్రాండ్ మదర్ యొక్క ఫాదర్ అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. కాబట్టి ఆప్షన్ సీఎం. తర్వాత 16th క్వశ్చన్. 16th వన్ ఏమంటాడంటే చూద్దాం. ఎక్స్ అండ్ వై ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఏ. ఏ యొక్క చిల్డ్రన్ ఎవరంటే ఎక్స్ అండ్ వై అట. ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎక్స్. ఏ ఫాదర్ అట ఎవరికి? ఎక్స్ కి. ఇంకేమన్నాడు? ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎక్స్ బట్ వై ఈజ్ నాట్ హిజ్ సన్. వై ఏకి సన్ కాదట. ఏకి చిల్డ్రనే కానీ వై ఏకి సన్ కాదట. సన్ కాదంటే ఇంకేమవ్వాలి? డాటర్ అవ్వాలి. ఏమండి? హౌ ఈజ్ వై రిలేటెడ్ టు ఏ. వై ఏకి ఏమవుతారు? డాటర్ కదమ్మా. నెక్స్ట్ ఈసారి 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ చూడండి. 17th క్వశ్చన్ ఏమంటామా? ఏ ఈజ్ బీస్ బ్రదర్. అబ్బా ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే కొద్దిగా దూరంగా రాసుకోవడం మంచిది. అప్పుడే 5వ సారి అయినా సరే. ఏ ఈజ్ బీస్ బ్రదర్. ఏ బీకి బ్రదర్. మీరు గమనించారో లేదో కానీ అన్నిసార్లు వచ్చింది. సి ఈజ్ ఏస్ మదర్. అబ్బా సేమ్ స్టేట్మెంట్. కాంపిటీషన్ అదే క్వశ్చన్ ఇచ్చడం అనేది. డి ఈజ్ సీస్ ఫాదర్. డి ఈజ్ సీస్ ఫాదర్. ఈ ఈజ్ బీస్ సన్. ఇప్పుడు కదా చేసాం. ఈజ్ బీస్ సన్. హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఏ. ఈ ఏకి ఏమవుతారు? నెఫ్యూ అయినా. కాబట్టి ఆప్షన్ బి. అర్థమైందమ్మా? తమ్ముడు లేదా అన్నయ్య లేదా అక్క లేదా చెల్లెల యొక్క అబ్బాయి అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా మన భాషలో చెప్తే రకరకాలుగా వస్తాయి తెలుగులో. ఇక్కడ మాత్రం ఒకటే, నీ నెఫ్యూ. ఇది ఎందుకంటే మేల్ కాబట్టి. అదే ఫీమేల్ అయితే నీస్ అని చెప్పాను. ఏమండి? తర్వాత 18th క్వశ్చన్ చూడండి. 18th వన్. K is the brother of J. K is the brother of J. J brother. Next. M is the sister of K. M is the sister of K. Next. P is the brother of N. P is the brother of N. పక్కన పెట్టండి చెప్తాను. N is the daughter of J. N is the daughter of J. J కి డాటర్ అట N. ఈసారి పైకి రండి. P is the brother of N. P is the brother of N. ఇంకేమంటాడు క్వశ్చన్ ఏంటి? ఫైండ్ అవుట్ హూ ఈస్ ద అంకుల్ ఆఫ్ P. P యొక్క అంకుల్ ఎవడు? మేల్ ఒకడే ఉన్నాడు ఇక్కడ. ఎవడు? K. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? P అంకుల్ ఎవడు ఉన్నాడు? K ఒకడే కదమ్మా. ఆప్షన్ ఏ అమ్మా. నెక్స్ట్ 19th క్వశ్చన్. 19th క్వశ్చన్. 19th క్వశ్చన్ ఏమంటాడు చూడండి. ఏ అండ్ బి ఆర్ సిస్టర్స్. ఏ అండ్ బి ఆర్ సిస్టర్స్. ఏ బి ఇద్దరు కూడా సిస్టర్స్ అట్టమ్మా. నెక్స్ట్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ డి. ఏ డికి మదర్ అట. నెక్స్ట్ అక్కడ క్వశ్చన్ లో డి కాకుండా బి కింద మార్చుకోండి. అది తర్వాత స్టేట్మెంట్ సెంటెన్స్ బి హ్యాస్ డాటర్ సి అని చెప్పి మార్చుకోండి. అమ్మ డి కొడిసి బి కింద రాసుకోండి. చెప్పింది అర్థమైందా?
Yes, sir. బి హ్యాస్ ఏ డాటర్ సి. బి డాటర్ ఎవరంటే సి అట. నెక్స్ట్ హూ ఈజ్ మ్యారీడ్ టు ఎఫ్. సి ఎఫ్ ని మ్యారేజ్ చేసుకున్నారు అంటే వీరిద్దరు కపుల్ మాట. నెక్స్ట్ జి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. ఏ యొక్క హస్బెండ్ ఎవరంటే జి అట. హౌ ఈజ్ సి రిలేటెడ్ టు డి. సి రిలేటెడ్ టు డి అంటే ఏమవ్వాలి? కజినేగా, ఒకే జనరేషన్ కదమ్మా, Yes, sir. కజిన్. నెక్స్ట్ 20th క్వశ్చన్ అమ్మా. 20th క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. ఆర్ అండ్ ఎస్ ఆర్ బ్రదర్స్. ఆర్ ఎస్ ఇద్దరు కూడా బ్రదర్స్ అటమ్మా. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వై. ఎక్స్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వై అన్నాడు. కంజంక్షన్ మీద పక్కన పెట్టండి చెప్తాను. అండ్ ఎక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. ఎక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్. ఆర్ కి మదర్ అట ఎక్స్ అంటే వీళ్ళిద్దరికి మదర్ అవుతారు. నెక్స్ట్ ఇప్పుడు ఈసారి ఆ ముందు స్టేట్మెంట్ చూడండి. ఎక్స్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వై. ఏంటిది? ఎక్స్ ఎక్స్ ఇది. ఎక్స్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ వై. వైకి సిస్టర్. నెక్స్ట్ వాట్ ఈజ్ వై టు ఎస్. వై ఎస్ కి ఏమవుతారు? అంకుల్ కదా, అంకులేనా? వై ఎస్ కి ఏమవుతారు? అంకుల్ కదా, మదర్ యొక్క బ్రదర్ అంకుల్. 20th క్వశ్చన్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 21st క్వశ్చన్ అన్న చూడండి. మీరు చెప్పిన కరెక్షన్స్ మార్చుకుంటారు కదా అక్కడ బుక్ లో, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మీరు చేసుకున్నప్పుడు క్వశ్చన్ తప్పైతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, ఎక్కడ తప్పు వచ్చిందో తెలియదు. తర్వాత 21st క్వశ్చన్ అన్న చూడండి ఒకసారి. 21st క్వశ్చన్ లో మీరు ఏం చేస్తారంటే, నేను చదువుతున్నప్పుడు చెప్తాను, కరెక్షన్ అప్పుడు మార్చుకుంది. ఏ ఈజ్ బీస్ బ్రదర్. ఏ ఈజ్ బీస్ బ్రదర్. ఏ బీకి బ్రదర్ అట. ఏ ఈజ్ బీస్ బ్రదర్. నెక్స్ట్ సి ఈజ్ ఏస్ మదర్. సి ఈజ్ ఏస్ మదర్. డి ఈజ్ సీస్ ఫాదర్. డి ఈజ్ సీస్ ఫాదర్. తర్వాత బి అండ్ డీస్ కాదట. బీఈజ్ అండ్ కొట్టేసి సి ఎస్ కింద ఈజ్ కింద రాసుకుంటారు. బీఈజ్ డీస్ గ్రాండ్ డాటర్. బీఈజ్ డీస్ గ్రాండ్ డాటర్. డి యొక్క గ్రాండ్ డాటర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా బి ఏమవ్వాలి? ఫీమేల్ కదా అవ్వాలి. మాట్లాడాలమ్మా. తర్వాత బీఈజ్ డీస్ గ్రాండ్ డాటర్. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు, అక్కడ డి కొట్టేసి హూ కూడా కొట్టేసి ఏ సమ్ అని పెట్టుకోండి. నేను చెప్పింది అర్థమైందా? హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఏస్ సమ్. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఏస్ సమ్ క్వశ్చన్ అది. అక్కడ డి కొట్టేయండి, హూ ఈజ్ కొట్టేయండి. అర్థమవుతుందని నేను చెప్పింది. Yes, sir. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఏస్ సమ్. ఏస్ సన్నకి బి ఏమవుతారు? ఏస్ సన్నకి బి ఏమవుతారు? ఆంట్ కదా. Yes, sir. ఆంట్. తర్వాత 22nd క్వశ్చన్ ఉన్నాను. ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. బి యొక్క సన్ ఏ. ఏ ఈజ్ ద సన్ ఆఫ్ బి. నెక్స్ట్ వైల్ బి అండ్ సి ఆర్ సిస్టర్స్ టు వన్ అనదర్. బి సి ఇద్దరు కూడా ఒకరికొకరు సిస్టర్స్. నెక్స్ట్ ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ సి. సి యొక్క మదర్ ఎవరంటే ఈ, అంటే బి కూడా మదర్ అవ్వాలి. ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ సి. డి ఈజ్ ద సన్ ఆఫ్ ఈ. డి ఈజ్ ద సన్ ఆఫ్ ఈ. డి ఈజ్ ద సన్ ఆఫ్ ఈ. ఏమండి? డి ఈజ్ ద సన్ ఆఫ్ ఈ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటాడు. చూడండి ఒకసారి ఏమవుతుందమ్మా. ఫస్ట్ చూడండి, డి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఏ. కరెక్టేనా? డి ఈజ్ ద మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఏ. ఇక్కడ బి యొక్క బ్రదరే కదా డి, కాబట్టి మెటర్నల్ అంకుల్ ఆఫ్ ఏ అవుతాడుగా. Yes, sir. కాబట్టి ఆప్షన్ ఏ అవుతుందండి. ఏమండి? మీరు తర్వాత దానికి వెళ్ళక్కర్లేదు. ఒకవేళ ఆప్షన్ లో 1 2 1 2 3
2 3 అలా ఇస్తే కనుక మనం వెరిఫై చేసుకోవాలండి. మిగిలిన ఏవి కూడా సాటిస్ఫై అవ్వవు. ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి అన్నాడు సెకండ్ ఆప్షన్. చూడండి, ఈజ్ ద బ్రదర్ ఆఫ్ బి కాదుగా, పోయింది. తర్వాత ఏమన్నాడు, డి ఈజ్ ద కజిన్ ఆఫ్ ఏ అన్నాడు. డి ఈజ్ ద కజిన్ ఆఫ్ ఏ అంటే సేమ్ జనరేషన్ అయి ఉండాలి. ఆపోజిట్ వేరే జనరేషన్స్ వచ్చేసింది కాబట్టి కజిన్ కాదు, పక్కన పడండి. తర్వాత బి అండ్ డి ఆర్ బ్రదర్స్ అన్నాడు. బి ఏమో ఫీమేల్, డి ఏమో మేల్, ఇద్దరు బ్రదర్స్ అంటున్నాడు. చాలా తప్పు పని, కాబట్టి అది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ ఏ. తర్వాత 23rd క్వశ్చన్ చూడండి. 23rd క్వశ్చన్ ఏమన్నాడు, పి ఇస్ ద ఫాదర్ ఆఫ్ టి అంటాడు. పి ఇస్ ద ఫాదర్ ఆఫ్ టి. పి ఇస్ ద ఫాదర్ ఆఫ్ టి. తర్వాత 23rd, టి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎం. టి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎం. అంతేగా, కారణం ఏంటి, పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ, టీ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎమ్. ఎంకి డాటర్ అట, ఎంకి డాటర్ అవుతుంది, టీకి ఫాదర్ ఏమో పి అవుతున్నాడు. ఖచ్చితంగా ఎమ్ పి ఏం అవ్వాలి, కప్పులు అవ్వాలి. తర్వాత ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎమ్. తర్వాత ఎమ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ కే. ఎమ్ ఈజ్ ద డాటర్ ఆఫ్ కే, కే యొక్క డాటర్. వాట్ ఈజ్ పి టు కే. పి కేకి ఏమవుతారు, పి కేకి ఏమవుతారు, సన్నిల్లా అవుతారు. కూతురు భర్తను ఏమంటారు, అల్లుడు అంటారు, సన్నిల్లా అవుతారు. ఆప్షన్ డి. అక్కడ కేజీ అంటారు, మనకు అవసరం లేదు, ఏమండి సన్నిల్లా. తర్వాత 24th క్వశ్చన్ చూడమ్మా. 24th చూడమ్మా. 24th ఏమంటాడమ్మా, ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్. ఏ బి ఇద్దరు కూడా బ్రదర్స్ అమ్మా. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్. ఈ ఎఫ్ కి డాటర్. అది నాకు లింక్ లేదు కాబట్టి వదిలేండి, చెప్తాను. మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఎఫ్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ డి. ఎఫ్ బికి వైఫ్ అమ్మా. తర్వాత ఈసారి వెనకరండి. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్. ఈ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎఫ్. ఈ ఎఫ్ కి డాటర్ ఈ. వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఈ టు ఏ. ఈ ఏకి ఏమవుతారు, ఏకి ఏమవుతారు, నీస్ కదా. తర్వాత నేను ఈ పేపర్ అయ్యేంత వరకు రాసి అప్పుడు బ్రేక్ ఇస్తానే అమ్మాయి. తర్వాత 25th క్వశ్చన్. ఈరోజు ఎలాగైనా చాప్టర్ అయిపోవాలి. లాస్ట్ సిలాజిజం ఉంటుంది, అది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. అది కూడా ఒక క్లాస్లో అయిపోతుంది నాకు తెలిసి. ఎందుకంటే నేను ఎక్కువ మ్యాటర్ చెప్పట్లేదు, ఎలా గుర్తుపెట్టుకోవాలో అవి చెప్తున్నాను చాలు. అవి గుర్తుపెట్టుకోండి చాలు అంతే. రీజనింగ్ లో ఎక్కువ మ్యాటర్ చెప్పక్కర్లేదు, అంతా మైండ్కి చెప్పాల్సిందే వర్క్ అంతే తప్ప పెన్నకి పుస్తకానికి కాదు కావాల్సింది. సరే, తర్వాత 25th క్వశ్చన్ చూడండి. 25th క్వశ్చన్ ఏమంటాడమ్మా, ఎం అండ్ ఎఫ్ ఆర్ మ్యారీడ్ కపుల్. ఎమ్ ఎఫ్ కూడా మ్యారీడ్ కపుల్ అటమ్మా. ఎమ్ ఎఫ్ మ్యారీడ్ కపుల్ అట. ఏ అండ్ బి ఆర్ సిస్టర్స్. ఏ అండ్ బి ఆర్ సిస్టర్స్ అట. ఏను బిని ఇద్దరు కూడా సిస్టర్స్ అట. తర్వాత ఇంకేమంటాడు, ఏ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎఫ్. ఏ ఎఫ్ కి సిస్టర్ అట, కాబట్టి ఏబి ఇద్దరు ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చేసారు. హూ ఈజ్ బి టు ఎం. హూ ఈజ్ బి టు ఎం. ఎంకి బి ఏమవుతారు, ఎంకి బి ఏమవుతారు, సిస్టర్ ఇన్ లా అవుతారమ్మా. ఆప్షన్ డి. ఏమండి. తర్వాత 26th క్వశ్చన్ అమ్మా. 26th ఏమన్నాడు చూడండి. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ డి. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ డి. డి యొక్క మదర్. బి ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ సి. బి ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ సి. అక్కడ సి కంజంక్షన్ లేదు కాబట్టి అది పక్కన పెట్టి చెప్తాను. సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి. సి డికి ఫాదర్ అట. సి డికి ఫాదర్ అంటే ఖచ్చితంగా ఏకి ఏమవ్వాలి, హస్బెండ్ అయి ఉండాలి. సి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ డి కాబట్టి వీళ్ళిద్దరు కపుల్. ఇప్పుడు ఈసారి ఏమంటాడు, బి ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ సి. బి సికి సన్ కాడట అన్నాడు. బి సికి సన్ కాడట, కానీ చూద్దాం ఒకసారి ఏంటో. బి ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ సి. డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బి. డి బికి సిస్టర్ అట అన్నాడు. ఏమో ఈసారి చూడండి, ఈసారి వెనక్కి వెళ్ళండి. బి ఈజ్ నాట్ ద సన్ ఆఫ్ సి అన్నాడు కదా,
మరి డి ఏమో బికి సిస్టర్ కదా, మరి సికి బి సన్న కానప్పుడు ఏమవ్వాలి, ఇంకా డాటర్ అవ్వాలి. డాటర్. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? ఇప్పుడు ఈసారి ఏమంటున్నాడో చూద్దాం. దెన్ హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు బి? ఏ రిలేటెడ్ టు బి, ఏ బికి ఏమవుతారు? మదర్ ఏమో కదా, మదర్. ఆప్షన్ ఏ. తర్వాత 27th క్వశ్చన్ అమ్మా. 27th ఏమన్నాడు చూడండి. ఏ అండ్ బి ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్ రెస్పెక్టివ్లీ. ఏ ఏమో బ్రదర్, బి ఏమో సిస్టర్. ఏ ఏమో బ్రదరు, బి ఏమో సిస్టర్ రెస్పెక్టివ్లీ అన్నాడు కదా. ముందు ఇచ్చిన వాళ్ళు ముందుకు వెళ్తే చెల్లుతుంది, తర్వాత ఇచ్చిందేమో తర్వాత వాళ్ళు చెల్లుతుంది. తర్వాత ఏ అండ్ బి ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్ రెస్పెక్టివ్లీ. సి ఈజ్ ఏస్ ఫాదర్. సి ఈజ్ ఏస్ ఫాదర్. సి ఈజ్ ఏస్ ఫాదర్. ఏస్ ఫాదర్ అంటే ఇద్దరికి ఫాదరే. సి ఈజ్ ఏస్ ఫాదర్. ఏమండి? డి ఈజ్ సీస్ సిస్టర్. డి ఈజ్ సీస్ సిస్టర్ అండ్ ఈజ్ డీస్ మదర్. అండ్ ఈజ్ డీస్ మదర్. ఈ డీకి మదర్ అయ్యారు అంటే ఖచ్చితంగా సి కూడా మదర్ అవుతారు. మీకు ఇలా అయితే డౌట్ వస్తుంది అనుకుంటే డి పైన రాసుకోండి అమ్మా. అమ్మా ఇలా మీరు రెండేసి ఇలా పెట్టుకోవడం వల్ల, ట్రయాంగిల్ పెట్టుకోవడం వల్ల డౌట్ వస్తుంది అనుకుంటే ఇలా ఇంతకు ముందు రాసినట్టు ఇలాగే రాసుకోండి. ఎవరికైతే అన్నాడో వాడికి లింకప్ ఇవ్వండి. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. 27th క్వశ్చన్ చూడండి. డి ఈజ్ సీస్ సిస్టర్ అయిపోయింది. ఈజ్ డీస్ మదర్ అయిపోయింది. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ? బి ఈకి ఏమవుతారు? బి ఈకి ఏమవుతారు? గ్రాండ్ డాటర్. జెడ్. గ్రాండ్ డాటర్. గ్రాండ్ డాటర్ అమ్మా, అవునా? ఎస్ సార్. అర్థమవుతుందమ్మా? బి ఈకి ఏమవుతారు అంటే ఈ యొక్క సన్ ఎవరు? సి. సి యొక్క డాటర్ ఎవరు? బి. అంటే సన్ డాటర్ ఏమవుతారు? ఈకి గ్రాండ్ డాటర్ అవుతారు. ఆప్షన్ ఏ. మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే ఇలా రాసుకోండి, లేకపోతే గొడవలు అయిపోయి. వాడు ఇచ్చింది ఎలా రాస్తారంటే 27th క్వశ్చన్ ఏ అండ్ బి ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్ రెస్పెక్టివ్లీ అన్నాడు. లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు. మీరు ఇలాగే రాద్దాం. ఎందుకు వచ్చింది కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఏ అండ్ బి ఆర్ బ్రదర్ అండ్ సిస్టర్ రెస్పెక్టివ్లీ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? సి ఈజ్ ఏస్ ఫాదర్ అన్నాడు. సి ఈజ్ ఏస్ ఫాదర్ అంటే దీనికే రైండ్ అయితే ఆటోమేటిక్ గా బి కూడా చెందుతుంది అనుకోండి. తర్వాత సి ఈజ్ ఏస్ ఫాదర్. డి ఈజ్ సీస్ సిస్టర్. డి ఈజ్ సీస్ సిస్టర్ అంటే ఇలా రాసుకోండి. అండ్ ఈజ్ డీస్ మదర్. డీస్ మదర్. లేకపోతే ఇలా పెట్టుకోండి. అలా అయినా పర్వాలేదు. లేదంటే ఇది పెట్టుకోకపోయినా మాకు అర్థమవుతుంది అనుకుంటే ఇది పెట్టుకోకండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా ఉంటుంది. ఈజ్ డీస్ మదర్. ఇప్పుడు ఏమంటున్నాడు? హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఈ? బిఈకి ఏమవుతారు? బిఈకి ఏమవుతారు? గ్రాండ్ డాటర్ అవుతారు. అమ్మ మీకు ఇది బాగుందా, ఇది బాగుందా నోటేషన్? మాట్లాడరేటమ్మా బాబు. ఫస్ట్ దశ. అదే మీకు ఏది బాగుందంటే అది చేసుకోండి. నెక్స్ట్ 28th క్వశ్చన్. 28th వన్ ఏమంటాడు చూడండి. Q is the son of P. Q is the son of P. తర్వాత X is the daughter of Q. X is the daughter of Q. Next R is the auntie లేదా బువా. బువా అంటే పెటర్నల్ ఆంట్ అమ్మా, అక్కడ రాసుకోండి. బువా అంటే పెటర్నల్ ఆంట్ అంటే తండ్రి చెల్లి కానీ అక్క కానీ అవ్వచ్చు. ఏమంటే బువా అమ్మా, అర్థమవుతుందమ్మా? సార్. అక్కడ బువా దగ్గర రాసుకోండి పెటర్నల్ ఆంట్. పెటర్నల్ ఆంట్ అంటే తండ్రి చెల్లి కానీ అక్క కానీ అవుతారు అన్నమాట. ఎవరట వాళ్ళు? ఆర్. ఆర్ ఎక్స్కి ఆంట్ అవుతారట, అంటే తండ్రి చెల్లి అవుతున్నారు, అదే సిస్టర్ అవుతారు. బువా ఎవరు? ఆర్. ఆర్ తర్వాత ఇంకేమంటాడు?
అండ్ ఎల్ ఈజ్ ద సన్ ఆఫ్ ఆర్. ఎల్ ఆర్ కి సన్ అట. ఏమంటాడు ఇప్పుడు? దెన్ వాట్ ఈజ్ ఎల్ టు పి? దెన్ వాట్ ఈజ్ ఎల్ టు పి? ఎల్ పికి ఏమవుతారు అని అడుగుతాడు. ఎల్ పికి ఏమవుతారు? గ్రాండ్ గ్రాండ్ సన్. గ్రాండ్ సన్ అవుతారు. ఏమండి? ఆప్షన్ ఏ గ్రాండ్ సన్. తర్వాత 30th క్వశ్చన్ అమ్మా. 30th క్వశ్చన్ చూడండి ఏమంటాడు. 30th క్వశ్చన్, ఏ అండ్ బి ఆర్ ద యంగ్ వన్స్ ఆఫ్ సి. ఏ అండ్ బి ఆర్ ద యంగ్ వన్స్ ఆఫ్ సి అంటాడు. సి కన్నా 29th ఉంది కదా సార్. 29th. 29th క్వశ్చన్ ఏమంటాడు. పి అండ్ క్యూ ఆర్ బ్రదర్స్. పి క్యూ ఇద్దరు కూడా బ్రదర్స్ అన్నా. నెక్స్ట్, ఆర్ అండ్ ఎస్ ఆర్ సిస్టర్స్. ఎక్కడా కూడా లింక్ లేదు కాబట్టి పక్కన పెట్టని చెప్తాను. పీస్ సన్ ఈజ్ ఎస్ బ్రదర్. పీస్ సన్ ఈజ్ ఎస్ బ్రదర్. ఎస్ కి బ్రదర్ అట. ఇప్పుడు ఈసారి ముందు స్టేట్మెంట్కి వెళ్ళండి. ఆర్ అండ్ ఎస్ఆర్ సిస్టర్స్. ఆర్ అండ్ ఎస్ఆర్ సిస్టర్స్ అంటే నెక్స్ట్ ఇంకేమన్నాడు. హౌ ఈస్ క్యూ రిలేటెడ్ టు ఆర్? క్యూ ఆర్ కి ఏమవుతారు అని అడుగుతున్నాడు. ఏమవుతారు? అంకులేగా. అంకుల్. అంకుల్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 30th క్వశ్చన్ చూడండి అమ్మాయి. 30th క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఏ అండ్ బి ఆర్ ద యంగ్ వన్స్ ఆఫ్ సి. ఏ బి ఇద్దరు కూడా సి కన్నా చిన్నవాళ్ళట. ఏమంటే సి కన్నా చిన్నవాళ్ళంటే ఎలా చెప్తాం మనం? ఒకే జనరేషన్ లో ఉండొచ్చు, లేదా సి కన్నా ముందు జనరేషన్ లో అదే తర్వాత జనరేషన్ లో ఉండొచ్చు. అంతేగా. ఎస్ సార్. ఇప్పుడు ఇంకేం ఇచ్చాడు. ఇఫ్ సి ఇస్ ద మదర్ ఆఫ్ బి అన్నాడు. సి ఇస్ ద మదర్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి ఒక హింట్ ఇచ్చినట్టే. సి ఇస్ ద మదర్ ఆఫ్ బి అన్నాడు. బి యొక్క మదర్ అట. అంతకు ముందు స్టేట్మెంట్ ఏమన్నాడు. ఏ అండ్ బి ఆర్ ద యంగ్ వన్స్ ఆఫ్ సి అన్నాడు. ఏ బి ఇద్దరు కూడా సి కన్నా చిన్నవాళ్ళట, యంగ్ వన్స్. కాబట్టి ఏ కూడా ఇక్కడ వచ్చేస్తారు. ఏమండి? తర్వాత సి ఇస్ ద మదర్ ఆఫ్ బి బట్ ఏ ఈజ్ నాట్ డాటర్ ఆఫ్ సి. ఏ ఈజ్ నాట్ డాటర్ ఆఫ్ సి అంటే ఏ అనే వాళ్ళు ఏమవ్వాలంటే సన్ ఆఫ్ సి అవ్వాలి. సన్నాసి కాదే, సన్ ఆఫ్ సి. ఏమండి? 30. ఏ ఈజ్ నాట్ డాటర్ ఆఫ్ సి అన్నాడు కాబట్టి ఏ ఈజ్ ద సన్ ఆఫ్ సి అయింది. దెన్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ సి అండ్ ఏ? సికి ఏకి మధ్య రిలేషన్షిప్ ఏంటి? మదర్ అండ్ సన్నే కదా. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందమ్మా? సి. తర్వాత 31st క్వశ్చన్ చూడమ్మా. 31st క్వశ్చన్ ఏమంటాడు. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ డి. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ డి. నెక్స్ట్, అండ్ సిస్టర్ ఆఫ్ బి. అండ్ సిస్టర్ ఆఫ్ బి. బికి సిస్టర్. బి హ్యాస్ ఏ డాటర్ సి. బికి ఒక డాటర్ ఉన్నారు సి అట. బి యొక్క డాటర్ సి. హూ ఈజ్ మ్యారీడ్ టు ఎఫ్. ఈ సి ఎఫ్ ని పెళ్లి చేసుకున్నారు. ఎఫ్ ని చేసుకుంటే ఎఫ్ ఏమవ్వాలి? మేల్ అవ్వాలి. ఏమండి? కాబట్టి ఇది మ్యారీడ్ కపుల్ అవ్వాలి. జి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. జి ఏ యొక్క హస్బెండ్ అట. జి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. నెక్స్ట్, జి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. హౌ ఈజ్ జి రిలేటెడ్ టు డి? హౌ ఈజ్ జి రిలేటెడ్ టు డి? డికి జి ఏమవుతారు? ఫాదర్ కదా. ఆప్షన్ డి. 32nd అమ్మా. 32nd చూడమ్మా క్వశ్చన్ ఏమంటాడు. పాయింటింగ్ టువర్డ్స్ ఏ బి సెడ్. పాయింటింగ్ టువర్డ్స్ ఏ బి సెడ్. బి చెప్తున్నాడు ఏం చూపిస్తూ. ఏమండి? బి చెప్తున్నాడు ఏం చూపిస్తూ. ఏమని? యువర్ మదర్ అంటే ఏస్ మదరే కదా. ఎస్ సార్. చెప్తున్నాడు ఏని చూపిస్తూ. యువర్స్ మదర్. యువర్స్ మదర్ అంటే ఏ యొక్క మదరే కదా. కాబట్టి ఏ తీసుకున్నాను, ఏ యొక్క మదర్ తీసుకున్నాను. నెక్స్ట్, యువర్స్ మదర్ ఈజ్ ద యంగర్ సిస్టర్ ఆఫ్ మై మదర్. యువర్స్ మదర్ అంటే ఏస్ మదర్ ఈజ్ ద యంగర్ సిస్టర్ ఆఫ్ మై మదర్ అన్నాడు. మై మదర్ అంటే అక్కడ ఎవరు? బి యొక్క మదర్. అర్థమైందా? ఎస్ సార్.
యువర్ మదర్ ఈజ్ ద యంగర్ సిస్టర్ ఆఫ్ మైస్ మదర్ అన్నాడు. యువర్ మదర్ అంటే ఏ యొక్క మదర్, ఆ ఏ యొక్క మదర్ యంగర్ సిస్టర్ ఆఫ్ మై మదర్ అంటే బి యొక్క మదర్ యొక్క యంగర్ సిస్టర్ అవుతారట. ఎవరు? ఏ యొక్క మదర్. కాబట్టి అర్థమైందమ్మా? Yes. యువర్ మదర్ ఈజ్ ద యంగర్ సిస్టర్ ఆఫ్ మై మదర్ అంటే ఈ బి యొక్క మదర్. అర్థమైందమ్మా? ఇలాగే చేయక్కర్లేదు, మీరు మామూలుగా ఊహించుకున్నా సరిపోద్ది. యువర్ మదర్ ఈజ్ ద యంగర్ సిస్టర్ ఆఫ్ మై మదర్ అంటున్నాడు అంటే బి యొక్క మదర్ కి యంగర్ సిస్టర్ ఎవరు? ఏ యొక్క మదర్. బి యొక్క మదర్ కి యంగర్ సిస్టర్ ఏ యొక్క మదర్. కాబట్టి ఏబి ఇద్దరు ఏమవ్వాలి? కజిన్స్ అవ్వాలి, అంతేగా? సరే, ఇప్పుడు ఏమన్నాడు చూద్దాం. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి? కజిన్. ఎందుకంటే సేమ్ జనరేషన్ చూసుకోండి. కజిన్ ఆప్షన్ బి. తర్వాత 33 చూడమ్మా. 33 ఏమంటాడమ్మా? ఏ ఈజ్ బీస్ వైఫ్. ఏ ఈజ్ బీస్ వైఫ్స్ హస్బెండ్స్ బ్రదర్ అట. అయ్యి బాబు ఎంత ఇచ్చాడు. ఏ ఈజ్ బీస్ వైఫ్స్ హస్బెండ్ అట. చూసారా ఎంతగా ఇచ్చాడు? బీస్ వైఫ్స్ హస్బెండ్ అట. బీస్ వైఫ్స్ హస్బెండ్ ఎవరు? బిఏ కదా అవుతాడు. బిఏ సార్. అవునా? అది సరే. ఏ ఈజ్ బీస్ వైఫ్స్ హస్బెండ్స్ అంటే బి అవుతాడు. ఏమండి? ఆ బి యొక్క బ్రదర్ అట. ఎవరు? ఏ. అర్థమైందా? ఎందుకనే అర్థమైందా? ఏ అనేవాడు ఏంటంటే బ్రదర్ అట. ఎవరికి? బీస్ వైఫ్స్ హస్బెండ్. బీస్ వైఫ్ ఉన్నారు. బీస్ వైఫ్ యొక్క హస్బెండ్ ఎవరు అవుతారు? బిఏ కదా అవుతారు. కాబట్టి ఏ అనేవాడు ఎవరికి బ్రదర్? బి యొక్క వైఫ్ యొక్క హస్బెండ్ కి బ్రదర్ అంటే బికి బ్రదర్. కాబట్టి ఇది ఏమవుతుందంటే 33 ఏ బికి బ్రదర్ అన్నమాట. ఏమండి? మరి బి జెండర్ ఏమైనా ఇచ్చాడా? హస్బెండ్ అన్నాడు కదా, కాబట్టి మేలే కదా. అర్థమైందా? బీస్ వైఫ్స్ హస్బెండ్ అన్నాడు కదా. బీస్ వైఫ్స్ అంటే ఖచ్చితంగా ఇది ఫీమేల్ కాదు, బి ఫీమేల్ కాదు. బి యొక్క వైఫ్ యొక్క హస్బెండ్ అన్నాడు. బి యొక్క వైఫ్ అన్నాడంటే ఖచ్చితంగా ఇది మేలే. ఆ వైఫ్ యొక్క హస్బెండ్ అంటే మళ్ళీ వీడే వస్తాడు, ఫీమేల్. ఇది వీడు మేల్ అవుతాడు. తర్వాత వీడికి ఏ బ్రదర్ అట. ఇంకేమన్నాడు? సి అండ్ డి ఆర్ సిస్టర్స్ ఆఫ్ బి. సి అండ్ డి ఆర్ సిస్టర్స్ ఆఫ్ బి. బి యొక్క సిస్టర్స్ అట. సి డి. ఏమండి? తర్వాత హూ ఈజ్ ఏ రిలేటెడ్ టు సి. ఏ సికి ఏమవుతారు? బ్రదరే కదా అమ్మాయి. ఆప్షన్ ఏ. తర్వాత 34th క్వశ్చన్ చూడండి. 34th వన్ ఏమన్నాడు? ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్. ఏను బిని ఇద్దరు కూడా బ్రదర్స్ అట అమ్మాయి. తర్వాత ఇంకేమన్నాడు? సి అండ్ డి ఆర్ సిస్టర్స్. కంజంక్షన్ లేదు, పక్కన పెట్టండి. ఏస్ సన్ ఈజ్ డీస్ బ్రదర్. ఏసు సన్ను డికి బ్రదర్ అట. ఇప్పుడు చూడండి. సి అండ్ డి ఆర్ సిస్టర్స్. సి అండ్ డి ఆర్ సిస్టర్స్. హౌ ఈస్ బి రిలేటెడ్ టు సి? వి సికి ఏమవుతారు? అంకుల్ కదా. ఆప్షన్ సి. అంతేనమ్మా. మీరు త్వరగా రాసేస్తే మొత్తం 55 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా 20 క్వశ్చన్స్ ఉన్నాయి, 21 క్వశ్చన్స్ ఉన్నాయి. స్పీడ్గా రాయండి.